ఇన్వైట్ చేసిన దానికి నన్ను. అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో అందరూ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నాకు మెసేజ్ చేస్తారా? సో కొత్త వాళ్ళ కోసం స్పెషల్ టాపిక్ ఉంది. కొత్త వాళ్ళు ఉంటే ఒకవేళ వాళ్ళ కోసం స్పెషల్ గా నేను వేరే టాపిక్ చెప్తాను. కొత్త వాళ్ళు లేకోకుంటే పాత వాళ్ళు యాజ్ యూజువల్ అంటే వేరే టాపిక్ లోకి వెళ్తాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి. గుడ్ మార్నింగ్ గీతా మేడం. సిద్ధు, ఓకే సిద్ధు గారు వెల్కమ్ అండి. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఐఎమ్ సిద్ధు, ఎస్ వెల్కమ్ సార్, వెల్కమ్. సో ఇంకా ఎవరైనా ఉన్నారా అండి కొత్త వాళ్ళు? యా గోకుల్, యా ఓకే మేడం, మీరు లాస్ట్ వీక్ అటెండ్ అయ్యారు. ఓకే, వన్స్ అగైన్ వెల్కమ్ మ్యామ్. యా షమీం సార్ వెల్కమ్ అండి. న్యూ వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఎస్ ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో జాయిన్ అవుతున్నారు. సో అందులోపల ఒక చిన్న డిస్కషన్ చేస్తూ ఉందామండి. వాళ్ళు జాయిన్ అయ్యాక ఆటోమేటిక్ గా డైరెక్ట్ పాయింట్ లకి వెళ్దాము. సో ఎంతమందికి నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. సో వాళ్ళు చాట్ బాక్స్ లో వేయచ్చు. సో ఇండియా ఈజ్ డాష్ కంట్రీ అంటారు. సో ఏంటండి? ఐఎమ్ దాదా కలందర్, వెల్కమ్ సార్, వెల్కమ్. ఎస్, ఇండియా ఈజ్ డాష్ కంట్రీ అంటారు. సో మేబీ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు మొత్తం అందరూ వేయచ్చండి. చాట్ బాక్స్ లో వేస్తే నాకు ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది. డెవలపింగ్, ఎస్ మ్యామ్, ఎస్ ఓకే. సో నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా అండి. మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఇండియా ఇస్ డాష్ కంట్రీ అంటే డెవలపింగ్ కంట్రీ అంటుంటారు. సో డెవలప్డ్ కంట్రీగా మార్చడానికి, డెవలప్డ్ కంట్రీగా మారితే ఎలా ఉంటుందండి? మన దేశం అనేది డెవలప్డ్ కంట్రీ అంటే అభివృద్ధి చెందిన దేశంగా మారితే ఎలా ఉంటది? ఎలా ఉంటదండి? చాట్ బాక్స్ లో వేయండి. డెవలపింగ్, ఎస్ ఎక్సలెంట్ గా ఉంటది. ఎస్ మేడం, మోహన్ మేడం. ఓకే, సో ఎక్సలెంట్ గా ఉంటుందండి. సో డెవలపింగ్ కంట్రీ నుంచి అంటే అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారితే ఎలా ఉంటుందంటే ఎక్సలెంట్ గా ఉంటది. సో అలా అభివృద్ధి చెందాలంటే, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలు అనేవి అభివృద్ధి చెందాలన్నమాట. సో రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే అక్కడున్న డిస్ట్రిక్ట్స్, జిల్లాలు అభివృద్ధి చెందాలి. అంతేనా అండి? ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ఎస్ ఎస్ అండి. సో దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. సో రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే జిల్లాలు అనేటివి అభివృద్ధి చెందాలి. సో జిల్లాలు అభివృద్ధి చెందాలంటే మండలాలు, సో మండలాలు అభివృద్ధి చెందాలంటే అక్కడున్న గ్రామాలు అభివృద్ధి చెందాలి. అవునా? సో గ్రామాల్లో ఎవరుంటారు? జనాలు ఉంటారు. సో ఫ్యామిలీస్ అనేవి అభివృద్ధి చెందితే, కుటుంబాలు అనేది అభివృద్ధి చెందితే గ్రామం అనేది అభివృద్ధి చెందుతుంది. ఓకేనా? సో అలాంటి కుటుంబంలో ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందాలి, డెవలప్ కావాలన్నమాట. సో అలా ప్రతి ఒక్కరు డెవలప్ అయితే, సో అలా మన దేశం అనేది డెవలప్ అవుతుందండి. ఒకరి దగ్గర నుంచి ఒకరు అలా డెవలప్ అవుతూ పోతూ సో మన దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. సో అలా అభివృద్ధి చెందాలంటే, ఒకరు అభివృద్ధి చెందాలంటే సో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయండి? మీకు తెలిసిన ఆప్షన్స్ వేయండి ఒకసారి. ఒకరు అభివృద్ధి చెందాలంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? లైక్ ఫైనాన్షియల్ గా కావచ్చు, పర్సనల్ గా కావచ్చు, ఎలా అయినా అభివృద్ధి చెందాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ జాబ్ పరంగా కావచ్చు, లేదా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. సో అలాంటి ఆప్షన్స్ లో నేను ఇక్కడ చెప్పబోయేది మీకు ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందొచ్చు. సో అలా అభివృద్ధి చెందిన తర్వాత మన దేశం అనేది ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందుతూ పోతుందండి. సో అండ్ మెయిన్ రిక్వెస్ట్, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎవరైతే అటెండ్ అయ్యారో. సో వాళ్ళకి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అటెండ్ అయ్యారు, మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవడానికి అటెండ్ అయ్యారు. సో ప్రతి ఒక్కరు ఎండింగ్ వరకు ఇది ఏదైతే ఉందో 1 అవర్ ఉంటుందండి సెషన్. నేను 1 అవర్ నుంచి తీసుకోను, 50 మినిట్స్ ఉంది. ఇంకా 8 లోపల నేను కంప్లీట్ చేస్తాను ఎగ్జాక్ట్లీ. సో 1 అవర్ మీరు ఇక్కడ ఉంటే మీ లైఫ్ ని మీరు ఎలా చేంజ్ చేసుకోవచ్చు, మీ లైఫ్ చేంజ్ అయ్యాక మీ కుటుంబం అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది, డెవలప్ అవుతుంది. సో అలా గ్రామము, మండలము, తర్వాత జిల్లా తర్వాత రాష్ట్రము, తర్వాత దేశము ఇలా అభివృద్ధి చెందుతుందండి. సో అలా అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరికొకరు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఈ ఎండింగ్ వరకు, ఈ ఏదైతే ఉందో 1 అవర్ ఎండింగ్ వరకు మీరు ఖచ్చితంగా ఉండండి ఇక్కడ. ఇండియన్ ప్రోడక్ట్ యూజ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ మేడం. సో అలాంటి దాంట్లో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తో ఇక్కడ మేక్ ఇన్ ఇండియా, మన ఇండియన్ కంపెనీ గురించి నేను చెప్పబోతున్నాను. మీ లైఫ్ గురించి నేను చెప్పబోతున్నాను. ఎవరికి వాళ్ళు మిర్రరింగ్ కావచ్చు. సో అలాంటి దాని గురించి చెప్పబోతున్నాను అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఛాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వెల్కమ్ టు జూమ్ సెషన్. కొత్త వాళ్ళందరూ ఎవరైతే అటెండ్ అయ్యారో సో వాళ్ళు ఎండింగ్ వరకు ఉండండి. సో 7:11 అయింది. సో నేను ఎగ్జాక్ట్ స్టార్ట్ చేస్తున్నాను అండి. సో 1 సెకండ్.
ఓకే, షేరింగ్ అవుతుంది కదండి. ఓకేనండి. సో నేను ఇప్పుడు చెప్పాను డెవలపింగ్ అని చెప్పాను. సో అలా డెవలప్ కావాలి అంటే, మన అభివృద్ధి చెందాలంటే, సో మెయిన్ సక్సెస్ఫుల్ ఎలిమెంట్స్ అంటారండి మన జీవితం యొక్క అంశాలు. మనం సక్సెస్ఫుల్ కావాలంటే, మన జీవితం అనేది బాగా అభివృద్ధి చెందాలంటే మెయిన్ ఏమేం కావాలంటే, నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నా అండి ప్రతి ఒక్కరు, మీరు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు ఒకసారి ఆలోచించండి. మనము మంచి ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేయాలండి. మన లైఫ్ హ్యాపీగా ఉండాలి, మన లైఫ్ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. అలాంటి ప్రోడక్ట్స్ మీరు యూజ్ చేస్తున్నారా లేదా అని చెప్పి మీకు మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడే మేడం లీలావతి మేడం గారు చెప్పారు ఇండియన్ ప్రొడక్ట్స్ అని చెప్పి. సో ఇండియన్ ప్రొడక్ట్స్, అలాంటి ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తున్నాం అని చెప్పి మీరు ఆలోచించండి. నెక్స్ట్, అలాంటి ప్రొడక్ట్స్ మనకి 50% సేవింగ్స్ తో ప్రతి నెల 50% మనకి పొదుపు అయితే ఎలా ఉంటుందని చెప్పి మీకు మీరు ప్రశ్నించుకోండి. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే అత్యుత్తమ ఆరోగ్యం అని చెప్పి చెప్తామండి. సో అలాంటి ఆరోగ్యం, మంచి ఆరోగ్యం, మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం మొత్తం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. సో అలాంటి ఆరోగ్యం మనకి కావాలా వద్దా అనేది ఒకరికొకరు మీకు మీరు ప్రశ్నించుకోండి ఇది. అండ్ నెక్స్ట్ ఆర్థిక స్వతంత్రం అంటారండి. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో అలా మనకి మన ఇష్టం ఏది కావాలంటే అది తీసుకునేలాగా మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉందా, ఆర్థిక స్వతంత్రం మనం ఎంజాయ్ చేస్తున్నామా లేదా అని చెప్పి మీకు మీరు ప్రశ్నించుకోండి. అండ్ నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్తారండి. సో దానికి ఏంటి ఎగ్జాంపుల్ అనేది మీకు ముందుకు తెలుస్తుంది. అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ జస్ట్ కొద్ది నెలల్లో మనం ఏదైతే చేస్తున్నామో, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, అలాంటి దానిలో మనకి ప్యాసివ్ ఇన్కమ్ కొన్ని నెలల్లోనే ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందా లేదా అని చెప్పి ప్రశ్నించుకోండి. అండ్ నెక్స్ట్ మనకే కాదు మన కుటుంబ సభ్యులకి, వాళ్ళ అంటే తరతరాలకి వచ్చేది అవకాశం ఉందా లేదా అని చెప్పి మీకు మీరు ప్రశ్నించుకోండి. ఇది ఏదైతే చెప్తున్నానో అది మీకోసం చెప్తున్నాను అండి, మీకు మీరు ప్రశ్నించుకోండి. అండ్ టైం ఫ్రీడమ్ అండి. మెయిన్ కుటుంబ సభ్యులతో మీరు మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలంటే ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ లో కానీ, బిజినెస్ లో కానీ మీకు ఉందా, అలాంటి ఆప్షన్ ఉందా అని చెప్పి ప్రశ్నించుకోండి. అండ్ నెక్స్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, లైఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, అలాంటిది మనకి కావాలంటే మనం ఏం చేయాలి, సో అలాంటి మనకు దొరుకుతుందా లేదా అని చెప్పి మీకు మీరు ప్రశ్నించుకోండి. అండ్ నెక్స్ట్ మన కెపాసిటీ తగ్గట్టు మనం ఏదైతే ఇప్పుడు జాబ్ చేస్తున్నచ్చు, ఏమైనా చేస్తున్నచ్చు, సో మన కెపాసిటీ తగ్గట్టు మనం సంపాదిస్తున్నామా, మన సామర్థ్యం తగ్గట్టు మనం జీవితాన్ని గడుపుతున్నామా అని చెప్పి మీకు మీరు ప్రశ్నించుకోండి. అండ్ నెక్స్ట్ సో ఇలా చేస్తున్నాం, జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా చేస్తున్నాము, అలా చేస్తూ మనం ఫ్రీగా ఉంటాము. లైక్ ఫేస్బుక్ చూస్తుండొచ్చు, యూట్యూబ్ చూస్తుండొచ్చు, లేదంటే వేరే వాళ్ళతో మనం చాటింగ్ చేస్తుండొచ్చు, అంటే టైం గడపడానికి చేస్తుండొచ్చు. సో అలాంటి టైంలో మనకు కావాల్సిన అమౌంట్ ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా కావాలంటే, సో అలాగా మనం సంపాదించుకోవడానికి ఏమన్నా ఉందా, ఆప్షన్ ఉందా అని చెప్పి ప్రశ్నించుకోండి. అండ్ నెక్స్ట్ మీకు చాలా మంది కళలు ఉంటాయండి. ఇక్కడ ఎంతమందికి కళలు ఉన్నాయి, చాట్ బాక్స్ లో వేయండి ఎంతమందికి కళలు ఉన్నాయి. సో అలాంటి కళల్లో నేను ఇక్కడ తీసుకున్నది ఏంటంటే మంచి ఇల్లు కావాలి నాకు, లేదా మంచి కార్ కావాలి, ఫారిన్ ట్రిప్ కావాలి, నేను దేశాన్ని మొత్తం చుట్టాలి అని చెప్పి ఎంతమందికి ఉందో అలాంటి కళల్ని మనం సాకారం చేసుకుంటున్నామా అని చెప్పి మీకు మీరు ప్రశ్నించుకోండి. ఓకే, రెడ్మీ మేడం గారు, రెడ్మీ వాళ్ళు ఉంది. ఓకే, నూరు గారు. సో వీళ్ళిద్దరికే ఉన్నాయంటండి కళలు, మీకు ఉన్నాయా లేదని చెప్పి మీకు మీరు ప్రశ్నించుకోండి ఎవరైతే వచ్చారో. అండ్ నెక్స్ట్ సో మన అన్కాంప్రమైజ్ రిచ్ అండ్ లైఫ్ అండి. సో ఆఫ్ కోర్స్ ఎవ్రీవన్, ఎస్ అండి, ఎస్ రజనీ భీమరాజ్ గారు, ఎస్ అండి, అందరికీ ఉన్నాయి. సో అందరికీ ఉన్నాయండి కళలు. సో అలాంటి కళలు మీరు నెరవేర్చుకుంటున్నారా లేదా అని ఒకరికొకరు మీ ఇండివిజువల్ గా మీరు ప్రశ్నించుకోండి. అండ్ అన్కాంప్రమైజ్ రిచ్ అండ్ సాటిస్ఫై లైఫ్ అంటామండి. మన ధనికంగా అంటే మనం రిచ్ గా మంచి సంతృప్తికరమైన లైఫ్ అంటే సాటిస్ఫై లైఫ్ మనం జీవిస్తున్నామా అని చెప్పి మీకు మీరు ప్రశ్నించుకోండి. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ అండి, సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము సక్సెస్ కావాలి. సో వేరే వాళ్ళకి అంటే మనం వేరే వాళ్ళకి మంచి అవకాశం ఇస్తూ సక్సెస్ కావడానికి మనం సపోర్ట్ ఇస్తే ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. అండ్ నెక్స్ట్ వాళ్ళు సక్సెస్ అయితే మనం కూడా సక్సెస్ అవుతామండి. సో వాళ్ళు మన పేరు లైఫ్ లాంగ్ చెప్పుకుంటారు. సో దాంతో పాటు మనకు కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది, మనం కూడా సక్సెస్ అవుతాం. సో ఇలా కావడానికి మీరు చేస్తున్న దాంట్లో మీకు మంచి అవకాశం ఉందా లేదా అని చెప్పి మీకు మీరు ప్రశ్నించుకోండి. అండ్ నెక్స్ట్ మంచి లీడర్ గా, అంటే మీకు మంచి లీడర్ గా కావచ్చు, ట్రైనర్ గా కావచ్చు, చాలా మంది కళ ఉంటుంది, నేను చెప్తుంటే ప్రతి ఒక్కరు వినాలి. ఇక్కడ రెండు రకాలుగా ఉంటుందండి. మన ఫ్యామిలీకి మనం మంచి లీడర్ గా కావచ్చు, అండ్ నెక్స్ట్ సొసైటీకి మొత్తం అంతా మనము లీడర్ గా కావచ్చు. సో ఇలా కావడానికి మీకు ఏదైనా అవకాశం ఉందా, లేదంటే మీరు ఇలా కావాలనుకుంటున్నారా, ఒకరికొకరు ప్రశ్నించుకోండి. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మీకు అడిగాను, మన దేశం డెవలప్ కావాలంటే మన దగ్గర నుంచి ఏదైనా మనం దేశానికి సేవ చేయాలి. సో అలా సేవ చేయాలనుకుంటే మీరు చేస్తున్న జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సో అలాంటి దాంట్లో మనకు అవకాశం ఉందా లేదా అని చెప్పి మీకు మీరు ప్రశ్నించుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన ఇవన్నీ చెప్పాను కదా, సో ఇలా చెప్పిన ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ మీరు చేస్తున్న జాబ్ లో కానీ, ప్రొఫెషన్ లో కానీ, ఇవన్నీ
మనకి దొరుకుతున్నాయండి. సో ఇక్కడ కొత్త వాళ్ళు నాకు ఆన్సర్ కావాలండి, కొత్త వాళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే కొత్త వాళ్ళ కోసమే ఈ టాపిక్స్ అన్ని నేను చెప్పాను. ఎస్ సుదర్శన్ గారు నో. సో ఇంకా అండి కొత్త వాళ్ళు నాకు 4-5 మంది మెసేజ్ చేశారు. సో వాళ్ళలో ఎంతమంది ఇక్కడ మీరు చేస్తున్న జాబ్ కావచ్చు, మీకు అర్థమైందా లేదా తెలియాలంటే నాకు మెసేజ్ చేస్తే అర్థమవుతుందండి. నో సార్ ఎస్ అండి. సో మీకు రియలైజేషన్ అనేది జరిగింది ఇక్కడ. సో నో అని చెప్తున్నా, అందరూ దొరకట్లేదు. అండ్ సో ఇవన్నీ ఒకే ప్లేస్ లో, సింగిల్ ప్లేస్ లో దొరికితే ఎలా ఉంటుందండి? ఎస్ అండి వసంత లక్ష్మి గారు నో. ఎస్ అండి అందరికి నో దొరకట్లేదండి. సో ఇవన్నీ ఒకే ప్లేస్ లో, సింగిల్ ప్లేస్ లో దొరికితే ఎలా ఉంటది? బ్రహ్మాండంగా ఉంటుందండి. అండ్ సో ఇవన్నీ ప్రతి ఒక్కరికి మనకు అవసరమా లేదా అండి? మీ మెసేజ్ చేయండి, మీకు అవసరమా లేదా ఇవన్నీ నేను ఏవైతే చెప్పానో? మనం మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలంటే, సో మనం అందరికీ తెలియాలంటే, మంచి లీడర్ గా తయారు కావాలంటే, మనకి మన కళలు సాకారం చేసుకోవాలంటే అవసరం ఉందా లేదా అండి? ఐ నీడ్. ఎస్ అండి సిద్ధు గారు. సో ప్రతి ఒక్కరికి కావాలండి. ఓకే. సో ఇవన్నీ మనము 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపల నేను ఏవైతే చెప్పానో అవన్నీ సాధిస్తే ఎలా ఉంటది? సో ఎక్సలెంట్ గా ఉంటది కదా, బ్రహ్మాండంగా ఉంటది కదా. ఓకే. సో నేను ఇవేవైతే చెప్పానో, సో ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ట్రై చేశారండి, కొన్ని లక్షల మంది ట్రై చేశారు ఇవి. ఎస్ అండి ఎక్సలెంట్ గా ఉంటది. ఎస్. సో ఇవన్నీ నేను ఏవైతే చెప్పానో అవన్నీ కొన్ని లక్షల మంది ట్రై చేశారు అండ్ టెస్ట్ చేశారు. చాలా చోట్ల టెస్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ట్రస్టెడ్ అండి, చాలా మందికి నమ్మకం ఉన్న మంచి సక్సెస్ఫుల్ ఇండియన్ కంపెనీ గురించి, మన భారతీయ కంపెనీ గురించి నేను చెప్పబోతున్నాను. అండ్ సో దాంట్లో ఏంటంటే పరివర్తన అని చెప్తామండి. సో ఇక్కడ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మీకు ఎవరైతే మీరు మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ వచ్చారు, సో అలా చేంజ్ చేసుకోవాలంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ మా గాడ్ ఫాదర్ అండి సమీర్ మోదీ గారు ఇక్కడ చెప్పే వాక్యం ఏంటంటే, సోచ్ బదులో ఖుద్కో బదులో దునియా బదులో అంటారు. అంటే మన ఆలోచన విధానం అనేది చేంజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం సక్సెస్ కావాలంటే మనం ఉన్న చోటే ఉండిపోకూడదు, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. సో బయటికి వచ్చి, సో అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటారు, సో అలా థింక్ చేయాలండి. సో థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, అలా థింక్ చేస్తూ మనల్ని మనం మార్చుకోవాలి. సో నేను ఇంతవరకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ మీకు మీరు మారితే, సో టోటల్ మన దేశాన్ని కూడా మార్చొచ్చు, నెక్స్ట్ ప్రపంచాన్ని కూడా మార్చొచ్చండి. సో ఎంతమంది అగ్రి అవుతారు దీనికి? నేను ఇక్కడ చెప్తుంది కరెక్టేనా అండి? సో ఎంతమంది అగ్రి అవుతారు? మీరు టపా అని మెసేజ్ చేస్తుంటే నేను కూడా ఇంకా స్పీడ్ గా వెళ్తానండి. ఎస్ అండి అమీర్ బాషా గారు, ఎస్ అండి. సో అందరూ అగ్రి అవుతున్నారు, థ్యాంక్స్ అండి మెసేజ్ చేసిన దానికి. సో అందరూ అగ్రి అవుతున్నారు. సో ఇక్కడ డ్రీమ్స్ చెప్పానండి. సో డ్రీమ్స్ చాలా మంది ఇక్కడ మెసేజ్ చేశారు, ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. సో అలాంటి డ్రీమ్స్ లో సో మెయిన్ ఇక్కడ నేను ఏవైతే చూపిస్తున్నానో ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఉంటాయండి. సో కామన్ గా తీసుకున్న దాంట్లో మెయిన్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండి. సో నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా నాకు ఫైనాన్షియల్ గా డబ్బు పరంగా నేను ఎటువంటి లోటు లేకుండా నేను బతకాలని చెప్పి చాలా మంది అనుకుంటారు. సో అలాంటి డ్రీమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. నెక్స్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారండి. సో మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో, బిజినెస్ చేస్తున్నామో అవి చేస్తూ ఎక్స్ట్రా టైంలో మనం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటాము, లేదంటే డబ్బులు సంపాదించాలనుకుంటాము. సో అలాంటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలనుకుంటాము. నెక్స్ట్ ఫ్యాన్సీ కార్స్ అంటారండి, మంచి లగ్జరీ కార్స్ తీసుకోవాలని చెప్పి ఉంటారు చాలా మందికి. మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, ప్రపంచాన్ని చుట్టేయాలని చెప్పి ఉంటుందండి చాలా మందికి. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీతో, మన కుటుంబ సభ్యులతో మనము క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని చెప్పి చాలా మందికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ బెటర్ ఎడ్యుకేషన్ అండి, మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఉంటుంది చాలా మందికి. అండ్ చారిటీ అండి, చాలా మందికి దానం చేయాలని చెప్పి ఉంటుంది. అండ్ రికగ్నేషన్ కావాలని చెప్పి చాలా మందికి ఉంటుందండి. సో ఎంతమంది అగ్రి అవుతారు నాతో? రికగ్నేషన్ ఏంటంటే మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో లేదా బిజినెస్ చేస్తున్నామో అక్కడ మనకి ఒక గుర్తింపు కావాలని చెప్పి ఉంటుందండి. కరెక్టేనా అండి? సో చాలా మందికి ఉంటాయండి ఇది, అవునా? ఓకే. సో ఇలా వాస్తవంగా ఏంటంటే ఇలా ఉందండి. ఎస్ అండి రెడ్మీ గారు, ఎస్ అండి, థ్యాంక్ యూ అండి. మీ రెస్పాన్స్ అవుతే నాకు కూడా కొద్దిగా ఇంకా స్పీడ్ గా చెప్పాలని ఉంటుంది, మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో రెస్పాండ్ అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. సో మనకి కళలు ఇలా ఉన్నాయి, బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే వాస్తవంగా వస్తే ఎలా ఉందంటే, ప్రతి ఒక్కరికి 2020లో చూసుకుంటే ₹1,00,000 కావాలండి ప్రతి ఒక్కరికి. మన లైఫ్ నార్మల్ గా ఏం టెన్షన్స్ లేకుండా, నార్మల్ గా లగ్జరీస్ కాకుండా నార్మల్ గా లైఫ్ లీడ్ చేయాలంటే ₹1,00,000 కావాలండి, అవునా అండి? సో ఎంతమంది అగ్రి అవుతారు? సో ₹1,00,000 కావాలండి. అదే మీరు 20 years బ్యాక్ చూసుకుంటే ₹10,000తో గడిచిపోయేది అనమాట. ఎస్ అండి, ఎస్. సో ₹10,000తో మన లైఫ్ అనేది నలుగురున్న ఫ్యామిలీకి ఆరాంగా గడిచేది అనమాట. అంతకుముందు 1980లో చూసుకుంటే ₹1,000తో అయ్యేది. 1960లో చూసుకుంటే ₹100తో
టోటల్ నలుగురున్న ఫ్యామిలీకి లేదా ఉమ్మడి కుటుంబంతో మొత్తం జరిగేది. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ₹1,00,000 కావాలండి ప్రతి ఒక్కరికి. ఎంతమంది అగ్రి అవుతారు? అండ్ నెక్స్ట్ ఎంతమంది అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారండి? సో ₹1,00,000 నేను సంపాదించే స్టేజ్ లో ఉన్నాను సార్ అని చెప్పి ఎంతమంది అగ్రి అవుతారు? సరే అండి. ఐ అగ్రి. ఎస్ అండి. సో ఓకే అండి, అందరూ అగ్రి అవుతున్నారు. బట్ చాలా మంది ఏంటంటే ₹1,00,000 సంపాదించే సిచ్యువేషన్ లో లేమండి మనము. సో ప్రెజెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు యాక్టివ్ ఇన్కమ్ అంటారండి, డిపెండెన్సీ ప్లాన్ లో ఉన్నారు. అంటే ఒకరి మీద ఆధారపడి బతుకుతున్నారు. జాబ్ చేసే వాళ్ళు లేదా షాప్ కీపర్స్ కావచ్చు, షాప్ కీపర్స్ కస్టమర్స్ మీద ఆధారపడి బతుకుతుంటారు. ప్రొఫెషనల్స్ కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే డాక్టర్స్ కానీ, చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ, వీళ్ళంతా ఏంటంటే ఒక డిపెండెన్సీ ప్లాన్ లో ఉన్నారండి. సో డిపెండెన్సీ ప్లాన్ లో ఎలా ఉంటుందంటే ఒక 18 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కానీ కంప్లీట్ అయ్యాక ఒక జాబ్ లో జాయిన్ అవుతారు. 40 ఇయర్స్ కంటిన్యూగా వర్క్ చేస్తారు. సో వర్క్ చేశాక రిటైర్ అవుతారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం వర్క్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. మనం ఒక మంత్ లీవ్ తీసుకున్నామంటే మనకి ఇన్కమ్ రాదండి. సో లాక్డౌన్ టైంలో చాలా మంది ఫేస్ చేశారండి. సో ఎంతమంది ఫేస్ చేశారండి ఇది? మనం ఒకవేళ నేను కరెక్ట్ అని చెప్తుంది యాక్టివ్ ఇన్కమ్ అంటారండి. మనం ఎన్ని రోజులు అయితే వర్క్ చేస్తామో యాక్టివ్ గా ఉన్నంత వరకు మనకి ఇన్కమ్ వస్తుందండి. ఇది ఒక ప్లాన్ అండి. ఇది చాలా మంది ఇలాంటి ప్లాన్ లో ఉన్నారండి. సో అగ్రి అయ్యే వాళ్ళు మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లాన్ ఏంటంటే ఆజాదీ ప్లాన్ అని చెప్తారండి. ఎస్ అండి. సో నెక్స్ట్ సెకండ్ ప్లాన్ ఏంటంటే ఆజాదీ ప్లాన్ అంటారు, ఫ్రీడమ్ ప్లాన్ అంటారు. సో అలా ఇలాంటి ప్లాన్ లో ఏంటంటే స్టార్టింగ్ లో మనకి ఇన్కమ్ తక్కువ ఉంటుంది. మీరు ఇక్కడ గ్రాఫ్ చూస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. సో మన ఎఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, బట్ ఇన్కమ్ అనేది తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఒక 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు మీరు కంటిన్యూగా చేసుకుంటూ పోతే ఒక 5 సంవత్సరాల తర్వాత లేదా కొన్ని ఏళ్ల తర్వాత అంటే 2 ఇయర్స్ తర్వాత కావచ్చు, రాంగ్ ఏంటంటే మన ఎఫర్ట్ అనేది తగ్గుతా పోతుంది, మన ఇన్కమ్ అనేది పెరుగుతా పోతుందండి. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అంటారండి. సో ఎలా అంటే ఒక 2 to 5 ఇయర్స్ మీరు కష్టపడి వదిలేసినా కూడా మీ లైఫ్ లాంగ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో అలాంటి ఇన్కమ్ తీసుకోవాలంటే ఒకటి మీరు మంచి బుక్ సెల్ చేసే ఆథర్ అయినా ఉండాలి, లేదా మంచి సాంగ్ అండి. సో మనం అందరూ సాంగ్స్ మనం పాడగలమా అండి? మనం అంతా బాత్రూమ్ సింగర్స్ అండి. సో అలాంటి కళ అనేది మనకి లేదు. మంచి సాంగ్ అన్న పాడి ఉండాలి, లేదా ఇన్వెస్ట్మెంట్ అండి. కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసేసి మంచి బిల్డింగ్స్ కట్టించి ఉండాలి. అటువంటి దాని నుంచి వస్తుంది. సో ఇలాంటి దాంట్లో కేటగిరీ ఉన్న వాళ్ళు ఒక ఎత్తు అయితే, నేను చెప్పబోయే ఎత్తు ఏంటంటే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కాగలరు. సో అలాంటిదే డైరెక్ట్ సెల్లింగ్ అంటామండి. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ 2 రకాల మార్కెటింగ్స్ ఉంటాయి. సో కన్వెన్షనల్ మార్కెటింగ్, నెక్స్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, సాంప్రదాయ మార్కెటింగ్ అంటారు. మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అసలు నేను చెప్తున్నా కదా, డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పి చూద్దాము. సాంప్రదాయ మార్కెటింగ్ లో ఏంటంటే సపోజ్ మనకి ఒక వస్తువు అనేది ఒక చోట తయారవుతుందండి. సో మనకి రావడానికి మనకి ఏమవుతుంది అని చెప్పి మీకు ప్రాక్టికల్ గా చూపిస్తున్నానండి. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఒక కంపెనీలో ఒక వస్తువు తయారైందంటే అక్కడ నుంచి C&F ఏజెంట్ దగ్గరికి వస్తుందండి. ఓకేనా? C&F ఏజెంట్ అనేవాడు ఏం చేస్తారంటే వాడి దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వస్తుందండి. సో ఇలా చేతులు మారుకుంటూ ఒక కంపెనీ దగ్గర నుంచి ఇలా చేతులు మారుకుంటూ వస్తూ హోల్సేలర్ దగ్గరికి వస్తుందండి ఒక వస్తువు. హోల్సేలర్ దగ్గర నుంచి రిటైలర్ దగ్గరికి అండి ఒక షాప్ లేక వస్తుంది. సో మనం షాప్ దగ్గర పోయి తీసుకుంటాం అన్నమాట, మనం కన్జ్యూమర్స్ అల్టిమేట్ గా. సో ఇలా చేతులు మారుకుంటూ వస్తుందండి. అవునా? ఎంతమంది అగ్రి అవుతారు? అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ అంటారండి. సో మీరు ఎస్ అండి, అమీర్ బాషా గారు ఎస్ అండి. సో ఇలా చేతులు మారుకుంటూ వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా వస్తువు తెలియాలి, వస్తువు వచ్చిందని చెప్పి తెలియాలంటే ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ అంటారండి. సో అడ్వర్టైజ్మెంట్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైతే అటెండ్ అయ్యారో కొత్త వాళ్ళ దగ్గర నుంచి నాకు సమాధానం రావాలి. సో అడ్వర్టైజ్మెంట్ ఎవరైతే ఇస్తున్నారో లైక్ సచిన్ టెండూల్కర్ కావచ్చు, వాళ్ళు ఆ ఎనర్జీ డ్రింక్ తాగుతూనే వాళ్ళకి ఎనర్జీ వచ్చిందా, లేదా వాళ్ళు ప్రతి ఒక్కటి ఏదైతే లక్స్ కావచ్చు, లైక్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్, సో వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారా లేదా అని చెప్పి మీకు తెలిసింటది. సో వాళ్ళలో మీరు మెసేజ్ చేయొచ్చండి. లేదండి వాళ్ళు యూజ్ చేయట్లేదు, వాళ్ళు లైక్ బ్రాండ్ అంబాసిడర్ గా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు, బ్రాండ్ అంబాసిడర్ గా యాక్ట్ చేస్తూ సో మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. ఈ ప్రోడక్ట్ ఉంది మీరు వాడండి, అది బాగుందా లేదా, లేదంటే మేము వాడినాము అని చెప్పి చెప్పరండి వాళ్ళు. ఓకే. సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ అడ్వర్టైజ్మెంట్ కి మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇది కర్ణాటక ఆర్టికల్లో వచ్చిండేది. సో ఇంగ్లీష్ లో తెలుగులో కూడా వచ్చింది, బట్ నాకు కన్నడ దొరికింది కాబట్టి మీకు చూపిస్తున్నాను. సో మ్యాగీ అనే ప్రసిద్ధి కంపెనీ. సో మ్యాగీ చాలా మందికి తెలుసు. అలాంటి మ్యాగీ కంపెనీ ఏంటంటే సో వాళ్ళ క్వాలిటీకి ఇక్కడ మీరు చూస్తే పైన చూడొచ్చండి గుణమెట్టేకి, అంటే గుణమెట్టే అంటారండి కన్నడలో. సో క్వాలిటీకి వాళ్ళు జస్ట్ 19 crores 19 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేశారండి క్వాలిటీకి, ఒక ప్రోడక్ట్ ఒక క్వాలిటీకి. కానీ అక్కడ మీరు పైన చూస్తే ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ అండి. సో 445 కోట్లు అడ్వర్టైజ్మెంట్ కి యూజ్ చేశారండి. సో ఇలా జరుగుతుందండి. ఇది జస్ట్ ఒక కంపెనీ ఎగ్జాంపుల్, బట్ ప్రతి ఒక్క కంపెనీలో ఇలాగే వాళ్ళు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ కి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. నేను ఎందుకు అడ్వర్టైజ్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నానంటే
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఏమవుతుందంటే 35 రూపాయలు పడే వస్తువు మన దగ్గరికి వచ్చేకే 100 రూపాయలు అవుతుంది. అవునా అండి? ఇది చాలా మందికి తెలుసా అండి? చాలా మందికి తెలిసే ఉంటది. ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో బయట కన్వెన్షనల్ మార్కెటింగ్ అండి, నేను ఇక్కడ చూపించబోయేది ఎస్ అండి. రజని భీమరాజ్ గారు ఎస్ అండి, థ్యాంక్ యూ అండి రెస్పాన్స్ ఇచ్చేదానికి. అండ్ ఇక్కడ మెయిన్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి ఇక్కడ, ఓకేనా? ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి రెస్పాన్స్ ఇస్తున్న దానికి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంపెనీలో 35% పడే వస్తువు 35% లో ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ అయి ఉంటుందండి. వాళ్ళ కాస్ట్ కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ అయి ఉంటుంది. మధ్యవర్తులకి 65% పోతుందండి ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుందంటే మధ్యవర్తులు లాభం తీసుకుంటున్నారు. సో నేను చూపిస్తున్న దాంట్లో ఏంటంటే మధ్యవర్తులు అనే వాళ్ళు ఉండరు, డైరెక్ట్ కంపెనీ నుంచి మన దగ్గరికి వస్తుందండి, కన్జ్యూమర్స్ దగ్గరికి. ఎవరైతే వస్తువును వాడుతున్నారో, ఎవరైతే వస్తువును వినియోగిస్తున్నారో, సో అలా వినియోగదారుల దగ్గరికి డైరెక్ట్ గా వస్తుందండి. దట్ ఈస్ మోదీ కేర్ కంపెనీ అండి, డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పొచ్చు, లేదా ఎంఎల్ఎం అని చెప్పొచ్చు. సో దాంట్లో ఏంటంటే ఇక నేను మోదీ కేర్ గురించి చెప్తున్నా కాబట్టి మోదీ కేర్ కంపెనీ గురించే చెప్తున్నా అండి. సో మోదీ కేర్ కంపెనీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే కంపెనీ నుంచి డైరెక్ట్ గా వస్తుందండి. సో అలా రావడం వల్ల ఏమైతుందంటే, సో అడ్వర్టైజ్మెంట్ ఉండదు, అండ్ నెక్స్ట్ మధ్యవర్తులు అనే వాళ్ళు ఉండరు. సో మధ్యవర్తులు ఉండరు కాబట్టి ఇక్కడ 65% అనేది కొద్దిగా క్వాలిటీకి వస్తుంది. సో క్వాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పి మీకు తెలియాలంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో సో వాళ్ళ దగ్గర నుంచి మీరు డెమోస్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ టైం లేదండి, 1 అవరే కాబట్టి మీకు డెమోస్ అనేది చూపించడం జరగట్లేదు. అండ్ నెక్స్ట్ మీకు రాబోయే స్లైడ్స్ లో తెలుస్తుంది ఎలా ఉంటుందని చెప్పి మన వస్తువులు అనేది. అండ్ నెక్స్ట్ కన్జ్యూమర్స్ అండి. సో ఇక్కడ 65% లో ఏంటంటే క్వాలిటీ కొద్దిగా, నెక్స్ట్ కన్జ్యూమర్స్ ఎవరైతే వినియోగిస్తున్నారో సో వాళ్ళకి రిటర్న్ ఇస్తారండి. సో అది ఎలా అని చెప్పి మీకు తెలుస్తుంది ఫ్యూచర్ లో. అండ్ నేను ఇన్ని చెప్తున్నా కదా, మెయిన్ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్తాము. సో డైరెక్ట్ సెల్లింగ్ మెయిన్ యూజెస్ ఏంటి? సో ఎంతమంది మీకు డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసా అండి? ఐ హావ్ సీన్ డెమో. ఓకే అండి, ఓకే. సో డైరెక్ట్ సెల్లింగ్ గురించి చాలా మంది, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మెయిన్ ఏంటంటే సో డైరెక్ట్ సెల్లింగ్ లో జీరో ఇన్వెస్ట్మెంట్ అండి. ఇక్కడ మీరు 1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, ఎంతైనా కావచ్చు, బయట ఏదైనా చేయాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ. బట్ ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాము. అండ్ నెక్స్ట్ నో రిస్క్ అండి. సో ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి రిస్క్ అనేది ఉండదు. అండ్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా మనకి అన్లిమిటెడ్ ఇన్కమ్. బయట జాబ్ లో ఫిక్స్డ్ గా ఉంటది, బట్ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో ఏంటంటే అన్లిమిటెడ్ ఇన్కమ్. మీ స్థాయికి తగ్గట్టు లేదంటే మీ కెపాసిటీని బట్టి మీరు ఇన్కమ్ అర్న్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సో ఫ్యామిలీ బిజినెస్ అని చెప్తామండి. ఫ్యామిలీ బిజినెస్ ఎలా అంటే బయట మీరు వైఫ్ జాబ్ చేస్తుండొచ్చు, లేదా హస్బెండ్ జాబ్ చేస్తుండొచ్చు. ఒకే జాబ్ ని వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇద్దరు కలిసి చేసే అవకాశం ఉందా అండి బయట? సో రెస్పాన్స్ అనేది నాకు త్వరగా వస్తే నేను మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో బయట ఏంటంటే ఫ్యామిలీ బిజినెస్ అనేది లేదండి. ఎస్, నో అండి, ఎస్. సో బయట జాబ్ అనేది హస్బెండ్ చేయాలి లేదా వైఫ్ చేయాలి, ఇద్దరు కలిసి చేయడానికి లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ బిజినెస్ అండి, ప్రతి ఒక్కరు కలిసి చేయగలరు. వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, పిల్లలు కానీ, లేదా వాళ్ళ అమ్మ నాన్న కానీ, వాళ్ళ అదే ఇలా మొత్తం కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ట్రాన్స్ఫరబుల్ అండి. సో ఒకరి నుంచి ఒకరికి ఇది ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. సో ఇప్పుడు నేను చేస్తున్నాను, సో నా కొడుక్కి నేను ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వాళ్ళ కొడుకు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వాళ్ళ కొడుకు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ పోతుందండి. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అండి. మీరు ఏదైనా జాబ్ పోతే మెయిన్ అడిగేది ఏంటంటే నీకు ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, అవునా అండి? సో బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ప్రతి ఒక్కరు చేయొచ్చండి ఇక్కడ బిజినెస్. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ అండి. ఇక్కడ నేను ఇంతకుముందు చూపించాం కదా మీకు ప్యాసివ్ ఇన్కమ్ అని. సో ప్యాసివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ మీరు అర్న్ చేయొచ్చండి ఇక్కడ. నెక్స్ట్ పార్ట్ టైం బిజినెస్ అండి. సో ఇన్ని చెప్తున్నారండి ఈయన, సో నేను ఏదో జాబ్ కానీ బిజినెస్ కానీ వదిలేసి దీని పక్క పోలేమో అని చెప్పి అనుకుంటుంటారు చాలా మంది. సో అది అవసరం లేదండి. మీరు ఏదైతే టైం వేస్ట్ చేస్తున్నారో, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, చిట్ చాట్ కావచ్చు, సో ఇలా టైం వేస్ట్ చేస్తున్న టైంలో అలాంటి వేస్ట్ టైం ని మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసేసి ఆ టైంలో మీకు ఎంత కావాలంటే అంత సంపాదించవచ్చు అండి. పార్ట్ టైం లో చేసే బిజినెస్ అండి ఇది. అండ్ సో నేను ఇన్ని చెప్తున్నాను. మెయిన్ ఒక కంపెనీ లైక్ ఒకరికి పెళ్లి కావాలంటే మీ ఇళ్ళలో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ పెళ్లి కావాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తామండి. సో మీరు ఇక్కడ ఒక కంపెనీతో చేయగలపడానికి వస్తున్నారు. సో అలాంటి కంపెనీ గురించి, అలాంటి కంపెనీ చరిత్ర గురించి మీకు తెలియజేయాలండి. సో అలాంటి కంపెనీ చరిత్ర గురించి చెప్పబోతున్నాను నేను. ఏంటంటే ఈ కంపెనీ ఏదైతే ఉందో లైక్ టాటా గ్రూప్స్ కానీ, లేదంటే రిలయన్స్ గ్రూప్స్ కానీ, సో ఇలా గ్రూప్స్ ఉన్నాయి కదా. సో అలాంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి గ్రూప్స్ లాగా ఇక్కడ కూడా మోదీ గ్రూప్స్ అన్న ప్రసిద్ధి చెందిందండి ఇది. అలాంటి ప్రసిద్ధి చెందిన 85 సంవత్సరాల నుంచి ఉన్న ప్రసిద్ధి చెందిన పరిశ్రమ అండి ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీని
రాయ్ బహదూర్ గుజరాల్ మోదీ గారు, ఆర్బిజి మోదీ అంటారండి. సో ఈయన స్టార్ట్ చేశారండి. సో ఒకప్పుడు మన కంట్రీలో కానీ మన దేశంలో కానీ ఏంటంటే బెల్లం అనేది ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, చక్కెర లేకపోయా. సో చక్కెర షుగర్ ని ఈయన స్టార్ట్ చేశారండి. షుగర్ ఇండస్ట్రీని, షుగర్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేయడం జరిగింది. 1933లో 400 రూపాయలు ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేశారండి. సో ఈయనకి చెప్పాలంటే యాక్చువల్ గా పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చారండి. ఎందుకంటే ఈయన ప్రపంచ యుద్ధం జరిగిన టైంలో మన దేశానికి కావచ్చు, నెక్స్ట్ సైనికులకు కావచ్చు, వాళ్ళందరికీ బాగా సేవ చేశారని చెప్పి ఈయనకి పద్మభూషణ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్ ఒకసారి ఊహించుకోండి, ఎలాంటి వ్యక్తులకి పద్మభూషణ్ అవార్డు ఇస్తారు? చిన్న చిన్న వాళ్ళకి, మీకు నాకు కానీ పద్మభూషణ్ అవార్డు ఇవ్వడానికి ఛాన్స్ ఉందా అండి? సో ఇవ్వరండి. గొప్ప గొప్ప వ్యక్తులు మాత్రమే ఇస్తారు. సో అలాంటి గొప్ప వ్యక్తుల్లో ఒకరు ఈయన. సో అలాంటి వ్యక్తి స్టార్ట్ చేసిన కంపెనీతో మీరు చేయి కలపబోతున్నారు. అండ్ నెక్స్ట్ సో ఆయన కొడుకు ఏంటంటే కేకే మోదీ గారండి. సో కృష్ణ కుమార్ మోదీ అంటారు. సో ఆయన ఆ ఒక కంపెనీని, ఎస్ అండి, గ్రేట్ పర్సన్స్. సో ఆ ఒక కంపెనీని ఈయన ఏం చేశారంటే 90 దేశాల్లో కంపెనీని రకరకాల కంపెనీస్ గా అభివృద్ధి చేశారండి. ఎక్స్పాన్షన్ అనేది చేయడం జరిగింది. సో నెక్స్ట్ అలాంటి కంపెనీలో ఒక టర్న్ ఓవర్ 65,000 కోట్ల పైన ఉందండి టర్న్ ఓవర్. సో ఇక్కడ 28,000 ఉద్యోగులు అని చెప్పాను. యాక్చువల్ గా 30,000 మంది పైన అయినారండి ఇప్పుడు. సో 30,000 మంది పైన ఉద్యోగులు అంటే మీరు ఒక్కసారి ఫ్రెండ్స్, ఒకరు ఒక జాబ్ చేస్తున్నారంటే, ఒకరి దగ్గర వర్క్ చేస్తున్నారంటే అతను ఒక్కరే కాదండి, ఆ ఫ్యామిలీలో ఉన్న నలుగురు ఆ కంపెనీ మీద ఆధారపడి బతుకుతున్నట్టు. సో అలాగే మీరు ఇక్కడ చూస్తే 28,000 కుటుంబాలు ఒక కంపెనీ, ఒక ఇండస్ట్రీ మీద ఆధారపడి బతుకుతున్నారండి. సో అలాంటి పెద్ద కంపెనీతో మీరు చేయగలిగిపోతున్నారు. అండ్ నెక్స్ట్ ఆయన కొడుకు ఎవరు, సమీర్ మోదీ అంటారండి. సో ఈయన 1996లో మోదీ కేర్ అనే ఒక ఇండియన్ కంపెనీని, ఒక మధ్య తరగతి వాళ్ళు, ప్రతి ఒక్కరికి మంచి డ్రీమ్స్ ఉంటాయి. సో అలాంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా మంది వెయిట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఒక కంపెనీ అనేది అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ ఒక మంచి కంపెనీని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఆ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ఆయన 2 ఉద్దేశాలతో స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి, సో మిడిల్ క్లాస్ పర్సన్స్ కి, బిలో మిడిల్ క్లాస్ పర్సన్స్ కి, ఇంకా పూర్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి నాణ్యతమైన వస్తువులు అందించాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకుని స్టార్ట్ చేయడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి భారతీయునికి ఆర్థిక స్వతంత్రం అండి. సో ఇంతకుముందు చెప్పాను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి ఈ కంపెనీని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ మేము ఇక్కడ ఏదైతే చెప్తున్నామో ఇక్కడ చూపిస్తున్నాం కదా. సో మా కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీ ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నా కూడా మా కంపెనీ మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే ఆజాదీ అండి. ప్రతి ఒక్కరికి ఆజాదీ, ఫ్రీడమ్ ఇవ్వాలండి. సో వాళ్ళ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ వాళ్ళు నెరవేర్చుకోవడానికి, వాళ్ళ కళ కంటుంటారు. సో కళ కంటూనే ఉండకుండా, సో కళలు నెరవేర్చుకోవడానికి, వాళ్ళ కళల నుంచి వాళ్ళకి ఒక ఆజాదీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. స్వతంత్రం అనేది ఫైనాన్షియల్ గా కావచ్చు, కళ రూపంలో కావచ్చు, ప్రతి ఒక్క రూపంలో ఆజాదీ అనేది ఒక ప్రోడక్ట్ అండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ సో మన దాంట్లో రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మీరు 12 కేటగిరీస్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. సో న్యూట్రిషన్, హెల్త్, వెల్నెస్ కావచ్చు, అదొక కేటగిరీ. కలర్ కాస్మెటిక్స్, స్కిన్ కేర్, ఫుడ్ అండ్ బ్యూరేజెస్, పర్సనల్ కేర్, లాండ్రీ కేర్ కావచ్చు, హోమ్ కేర్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, సో ఆటో కేర్ కావచ్చు, జ్యువెలరీ కానీ, టెక్నికల్ గా కానీ, సమీర్ మోదీ వాచెస్ అంటారు. సో ఇలాంటి ప్రోడక్ట్స్ నుంచి మీకు ఆజాదీ అనేది దొరుకుతుందండి. సో నేను ఇన్ని చెప్తున్నాను కదా. సో వీటి ప్రత్యేకతలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని ప్రోడక్ట్స్ నేను చెప్పాను. సో బయట కూడా దొరుకుతాయి, నేను ఇక్కడే తీసుకోవాలి అంటే ఎందుకు, ఏంటి అని చెప్పి ప్రత్యేకతలు కానీ లాభాలు కానీ చూద్దామండి. సో మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ క్వాలిటీ అనేది యూజ్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ ఉత్తమ ఖరీదైన ముడి పదార్థం అంటారండి. సో రిచెస్ట్ రా మెటీరియల్ అనేది యూజ్ చేస్తారండి ఇక్కడ. అండ్ 100 ఇక్కడ మీరు చూడొచ్చు రకరకాల ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేవి వచ్చాయి దీనికి. సో ఎందుకంటే అలాంటి క్వాలిటీ అనేది యూజ్ చేస్తున్నారు ఇక్కడ. అంతర్జాతీయ నాణ్యతతో ప్రతి ఒక్క వస్తువు ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్వాలిటీ అని చెప్తున్నాడు ఈయన, ఎక్కువ రేట్ ఉంటుందేమో, నా స్తోమతకి లేదు అని చెప్పి అనుకోవడానికి లేదు. ప్రతి ఒక్కరు మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, వాళ్ళకంటే తక్కువ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు యూజ్ చేయగలిగే సరసమైన ధరలో ఉంటాయండి. ప్రతి ఒక్కరు తీసుకోగలరు దీన్ని. అండ్ నెక్స్ట్ స్వదేశీ కంపెనీ అండి. ఫ్రెండ్స్ చాలా మంది బయట చూస్తున్నారు మేక్ ఇన్ ఇండియా అని చెప్పి చెప్తున్నారు. సో మన ఇండియన్ కంపెనీ, ఎందుకంటే మన దేశం అభివృద్ధి కావాలంటే ప్రతి ఒక్కరు ఇండియన్ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయాలండి. లైక్ లీలావతి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఇండియన్ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయాలి. సో అలాంటి ఇండియన్ కంపెనీ అండి ఇది. నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో బయట ఏంటంటే మీరు బ్రష్ గానీ, పేస్ట్ గానీ తీసుకుంటే ఓన్లీ ఒక్కదానికి యూజ్ అవుతుందండి. లేదా బయట సపోజ్ ఇక్కడ మన ప్రొడక్ట్స్ లో లోషన్ అనేది ఉందండి. యాక్చువల్ గా హ్యాండ్ అండ్ బాడీ లోషన్ అనేది జస్ట్ మాయిశ్చరైజింగ్ కోసం అని చెప్పి యూజ్ చేస్తాము. బట్ మన దాంట్లో ఉన్న ఈ లోషన్ అనేది, బాడీ లోషన్, హ్యాండ్ అండ్ బాడీ లోషన్ అనేది రకరకాల దానికి ఉపయోగపడుతుందండి. మాయిశ్చరైజింగ్ తో పాటు
ఏమన్నా మనకి స్కిన్ డిసీజెస్ కానీ ఏమన్నా దెబ్బ తగిలినా కూడా సో అలాంటి దానికి ఉపయోగపడుతుందండి. సో అలాగా ఇలా ఇక్కడ బహుళ ఉపయోగం అని చెప్తారండి. సో మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్, సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్స్ అని చెప్తామండి. సమస్యలకు ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, లైక్ ఇప్పుడు పేస్ట్ తీసుకుంటే చాలా మంది ఏంటంటే పేస్ట్ ఓన్లీ వైట్నెస్ కోసము యూజ్ చేస్తుంటారు, లేదంటే దుర్వాసన కోసం యూజ్ చేస్తుంటారు, దుర్వాసన పోవడానికి. బట్ ఇక్కడ ఏంటంటే మన పేస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ మౌత్ టోటల్ మన నోటిలో ఉన్న దుర్వాసన కావచ్చు, లేదంటే రక్తం కారేది కావచ్చు చిగుర్లలో, లేదంటే గమ్స్ లూజ్ కావడము, లేదంటే పళ్ళు పుచ్చిపోవడము, లేదంటే దుర్వాసన రావడము, వైట్నెస్ కోసం కావచ్చు. సో ఇలా చాలా ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి అలాంటి సమస్యలు పోవడానికి ఇక్కడ అలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్స్. అండ్ నెక్స్ట్ కాన్సన్ట్రేటెడ్ అండి. సో ఫ్రెండ్స్, మీరు ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకుంటే ఎన్ని లీటర్ గా తయారు చేసుకోవచ్చండి దాన్ని? సో చాట్ బాక్స్ లో వేయచ్చు. సో ఒక 1/2 లీటర్ పెరుగుని మనం కనీసం ఒక 2 నుంచి 3 లీటర్ లాగా తయారు చేసుకోవచ్చండి. కనీసం అంటే 1 లీటర్ గా తయారు చేసుకోవచ్చా? సో అలా తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడున్న ప్రోడక్ట్స్ కూడా ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్, ఎస్ కరెక్ట్ అండి. సో ఇక్కడున్న ప్రోడక్ట్స్ కూడా ఏంటంటే సో కాన్సన్ట్రేటెడ్ అండి. సో జస్ట్ 250 ml ఉన్న ఒక ప్రోడక్ట్ ని లైక్ 1 డ్రాప్ అని చెప్పి తీసుకుంటే 1 డ్రాప్ ని మనము కొన్ని లీటర్స్ గా తయారు చేసుకోవచ్చు అండి. 25 లీటర్స్ గా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి ప్రోడక్ట్. సో దానివల్ల మనకి డబ్బులు కూడా సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రత్యేకంగా ఇన్వెన్షన్ అనేది ప్రత్యేకంగా చేయడం జరిగిందండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ప్రతి కంపెనీకి ఉంటది. బట్ మన కంపెనీలో ఏంటంటే సపరేట్ కేటగిరీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే సపరేట్ గా తయారు చేస్తారండి ప్రోడక్ట్. సో నేను ఇంతకుముందు చెప్పాను ఎగ్జాంపుల్స్. సో అలాంటి ప్రోడక్ట్స్ ఇన్వెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటి ప్రోడక్ట్స్ మీకు బయట అనేది దొరకవండి. అండ్ నెక్స్ట్, సో ఇన్ని చెప్తున్నాను కదా, సో ఎక్కువ ఉంటదేమో కాస్ట్ అని చెప్పి చెప్పొచ్చు, లేదా నార్మల్ గా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటుంటారు. సో ఇక్కడ మెయిన్ అత్యధిక పొదుపు అనేది ఉంటుందండి. సో హైయెస్ట్ సేవింగ్స్ అనేవి జరుగుతాయి ఇక్కడ. అండ్ సో మెయిన్ ఫ్రెండ్స్, మీరు ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే సో మనకి, సో నేను నార్మల్ చెప్పే ఎగ్జాంపుల్ అండి. సో కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఒక గ్రౌండ్ నట్స్, సో ఫ్రెండ్స్ నాకు కొత్త వాళ్ళ దగ్గర నుంచి సమాధానం కావాలండి. ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి. సో గ్రౌండ్ నట్స్ 1 కిలో ఎంత పడతాయండి? సో 100 రూపాయలు పడతాయి 1 కిలో అనేది. మినిమం అంటే ఒక 100 రూపాయలు పడతాయి. సో అలా ఒక 100 రూపాయలు పడే ఒక కేజీ గ్రౌండ్ నట్స్ అనేది 100 రూపాయలు పడతాయి. సో ఒక లీటర్ గ్రౌండ్ నట్ ఆయిల్ తయారు చేయాలంటే సో ఎన్ని కేజీల గ్రౌండ్ నట్స్ కావాలండి? సో శనగిత్తనాలు అంటారు. సో 1 లీటర్ శనగిత్తనాల ఆయిల్ నూనె, సో శనగిత్తనాల నూనె కావాలంటే ఎస్ అండి 3.5 కేజీస్. ఎస్ అండి. సో 1 కేజీ నూనె కావాలంటే 1 కేజీ శనగిత్తనాలు తో అవుతుందండి? కాదు. కనీసం అంటే 1 కేజీ నుంచి 4 కేజీలు మినిమం అనేది కావాలండి. సో 4 కేజీల కాస్ట్ అనేది ఎంత అవుతుందండి? కనీసం 400 పైన కావాలండి. అవునా ఫ్రెండ్స్? అర్థమవుతుందా మీకు చెప్తుండేది? నాకు ఎస్ అండి 400. ఓకే, 1 కేజీ నూనె కావాలంటే 4 కేజీలు శనగిత్తనాలు కావాలి. బట్ 4 కేజీల శనగిత్తనాలు కాస్ట్ ఎంత? 400 రూపాయలు. ఫ్రెండ్స్, మీరు ప్రశ్నించుకోండి. మీ ఈ రూపంలో, సో ఈ సినారియోలో చెప్తే 1 లీటర్ ఆయిల్ అనేది ఎంత కావాలి? కనీసం అంటే 400 నుంచి 500 రూపాయలు ఉండాలా? బట్ మనకి బయట ఎంత పడుతుంది? 1 కేజీ ఒక లీటర్ ఆయిల్ అనేది ఎంత పడుతుందండి బయట? సో 150 కానీ 140 రూపీస్ కానీ. ఎస్ అండి 150 భీమరాజ్ గారు, థ్యాంక్ యూ అండి. 180. ఎస్. సో బిలో 200 లోపల ఉందండి. అవునా? సో ఫ్రెండ్స్, అలా ఇవ్వడానికి ఎలా ఛాన్స్ ఏమైనా ఉందా? మంచి క్వాలిటీ కలిగిన మంచి ఆయిల్ మనకి రావాలంటే ఓకే, సో 150 నుంచి 180 రూపీస్ లో ఇవ్వడానికి మనకి ఏమన్నా ఛాన్స్ ఉందా అండి బయట? సో ఛాన్స్ లేదండి బయట. ఓకే, సో అక్కడ ఏం జరుగుతుందంటే కల్తీ అనేది జరుగుతుందండి. సో మెయిన్ థింగ్ ఫ్రెండ్స్, ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు బయట ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు. సో ఆయిల్స్ నుంచే సర్వ రోగాలు వస్తుంటాయి. సో దానికనే నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. సో మన దాంట్లో ఉన్న మంచి ఆయిల్ నేను ప్రమోషన్ కోసం చెప్పడం లేదు. ఒక్కసారి మీ లైఫ్ లో ఒక్కసారి మోదీ కేర్ లో దొరికే రైస్ బ్రాన్ ఆయిల్ ని యూజ్ చేయండి. యూజ్ చేశాక మీరు సాటిస్ఫై అయితేనే కంటిన్యూ చేయండి. సో ఇక్కడ కల్తీ రహితం అనేది జరిగింది. సో బయట ఏంటంటే కల్తీ జరుగుతుందండి ప్రతి ప్రోడక్ట్ లో. ఇక్కడ మీరు చూస్తే ఒక యాపిల్ పండుని కలర్ మార్చడానికి ఒక ఇంజెక్షన్ అనేది వేసి అమ్ముతున్నారండి. సో అలాగా బయట కల్తీ అనేది జరుగుతుంది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ కొత్త వాళ్ళకి చెప్తున్నాను. సో మా కంపెనీలో, ఇక్కడ మోదీ కేర్ కంపెనీలో ఇక్కడ దొరికే ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి కల్తీ అనేది ఉండదండి. బయట కల్తీ ఉంటది, బట్ ఇక్కడ మా ప్రోడక్ట్స్ అనేది కల్తీ అనేది ఉండదండి. అండ్ నెక్స్ట్
కెమికల్స్ అనేది యూజ్ చేయరండి మా ప్రొడక్ట్స్ లో. ఇక్కడ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి కదా, సో ఈ ప్రొడక్ట్స్ లో ఎటువంటి కారణానికి కూడా కెమికల్ అనేది మిక్స్ చేయరు, ప్రతి ఒక్కటి న్యాచురల్ గా ఉంటది. ఓకే, అండ్ నెక్స్ట్ బయోసేఫ్ అని చెప్తామండి. సో ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ నుంచి కావచ్చు, ప్రొడక్ట్స్ లైక్ బాటిల్స్ వస్తుంటాయి మన దగ్గరికి, అలాంటి బాటిల్స్ కావచ్చు. సో పరిసరాలకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేకోకుండా ఉంటుందండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అనేది సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో మెయిన్ ఇక్కడ మీరు చూస్తే అనాలిసిస్ చేస్తే మ్యాగీది కొన్ని 100 కోట్లు అడ్వర్టైజ్మెంట్ మీద ఇన్వెస్ట్ చేశారు. ఓకేనా, సో ప్రకటన మీద ఇన్వెస్ట్ చేశారండి. సో అలాంటి ప్రకటన లేదు కాబట్టి ఇక్కడ సో అంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. సో ఆ అమౌంట్ అనేది మనకే వస్తుంది ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే రికమెండేషన్ అని చెప్తామండి. సో నేను వాడాను, నాకు నచ్చాయి ప్రొడక్ట్స్, నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో అలాంటి టైంలో వేరే వాళ్ళకి మనము రికమెండ్ చేస్తామండి. ఓకే, అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్, సో యూనిక్నెస్ ఆఫ్ మోదీ కేర్ చెప్పాలంటే 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అండి ఫ్రెండ్స్. మనం ఒక సోప్ మీకు నచ్చిన సెలబ్రిటీ అనే వాళ్ళు బయట అడ్వర్టైజ్మెంట్ చేశారు. సో అడ్వర్టైజ్మెంట్ చేశాక మీకు ఎందుకో మీకు యూజ్ చేయాలనిపించింది. సపోజ్ సోప్ అనుకోండి, సోప్ యూజ్ చేయాలనిపించింది, తెచ్చుకున్నారు, వాడారు. సో వాడాక మీకు ఎందుకో ముందు వాడిన సోప్ కంటే ఈ సోప్ మీకు బాగా అనిపించలేదు లేదా మీకు నచ్చలేదు ఫ్రెండ్స్. ఒకసారి మీకు నచ్చలేదని చెప్పి మీరు రిటర్న్ ఇస్తే తీసుకుంటారా అండి? కంపెనీ వాళ్ళు తీసుకుంటారా? సో ఏ కారణాన్ని కూడా తీసుకోరనమాట. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మన దాంట్లో యూనిక్నెస్ ఏంటంటే మీరు ఒక ప్రోడక్ట్ ని తీసుకున్నాక మీకు 25% వాడాక ఆ ప్రోడక్ట్ ని మీకు నచ్చలేదు లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, 1 month లోపల మీరు రిటర్న్ ఇస్తే రిటర్న్ తీసుకునేసి మీరు ఏదైతే 100 రూపీస్ కావచ్చు, 500 రూపీస్ కావచ్చు, మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీకు లాస్ కాకూడదు అని చెప్పి ఈ అమౌంట్ అనేది మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు మీ ఫ్రెండ్ కానీ లేదంటే మీ రిలేటివ్ కానీ రిటర్న్ చేయవచ్చు. ఎస్ సార్, రిటర్న్ చేయొచ్చు సార్. సో మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైతే మీకు ఇచ్చారో సో వాళ్ళ మధ్యలో మీకు రిలేషన్షిప్ అనేది బ్రేక్ కాకూడదు కాబట్టి ఇలాంటి ఒక పాలసీ అనేది ఉందండి మన దాంట్లో, రిటర్న్ పాలసీ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కస్టమర్ మీద కేర్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఎవరైతే ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారో సో కస్టమర్ ఈజ్ కింగ్ అని చెప్తాము. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ 100 ఇక్కడ అత్యధిక డిస్కౌంట్స్ అండి. ఆల్ ఓవర్ వరల్డ్ లో చూడొచ్చు, ఇక్కడ దొరికే డిస్కౌంట్స్ మీకు బయట దొరకవండి. ఈ క్వాలిటీ ప్రొడక్ట్స్ లో ఇంత డిస్కౌంట్స్ అనేది బయట దొరకవు. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ అత్యుత్తమ ఆరోగ్యం అండి. సో ఒకటి ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ ద్వారా మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు బ్రష్, పేస్ట్, సోప్ అన్ని యూజ్ చేస్తుంటారండి. సో అలాంటి ప్రొడక్ట్స్ మీరు అక్కడి నుంచి ఇక్కడ చేంజ్ అయ్యి సో అలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మీకు హెల్తీగా ఉంటుంది. దాంతో పాటు వెల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ, వెల్ ప్రొడక్ట్స్ మీకు యూజ్ చేయడం వల్ల మీకు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక యూనిక్నెస్ ఏంటంటే ఇక్కడ బయట మీరు ఫ్రెండ్స్ మీరు అన్ని సంవత్సరాల నుంచి బయట యూజ్ చేస్తున్నారండి. సో యూజ్ చేస్తున్నారు కదా, మీరు ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు కదా అని చెప్పి మీరు ఆ ప్రొడక్ట్స్ నుంచి మీకు ఏమైనా సంపాదన వస్తుందా మీరు ప్రశ్నించుకోండి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు ఎవరైతే యూజ్ చేస్తున్నారో సో ప్రతి ఒక్కరు ఇక్కడ సంపాదించడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉందండి, ప్రతి ఒక్కరు సంపాదించవచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఎంటర్ కావడానికి మెయిన్ థింగ్ ఏంటంటే నిరుద్యోగ సమస్య అండి. సో లాక్డౌన్ టైంలో నేను చాలా మంది అబ్జర్వ్ చేశాను, నేనే పర్సనల్ గా ఇద్దరిని తీసేసామండి నేను ఇంతకుముందు వర్క్ చేస్తున్న కంపెనీలో. సో నిరుద్యోగ సమస్య అనేది మన కంపెనీ ద్వారా మీరు అన్లిమిటెడ్ ఎంతమందికి కావాలంటే అంతమందికి మీరు ఎవరైతే నిరుద్యోగ సమస్యతో సఫర్ అవుతున్నారో సో అలాంటి వాళ్ళకి మీరు ఒక ఉద్యోగం లాగా, ఇది ఉద్యోగం కాదండి, ఇది ఒక ఆపర్చునిటీ. సో ఇలాంటి అవకాశం ద్వారా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ మీరు క్లియర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ మెయిన్ థింగ్ ISO అండి. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉంటాయి ఇక్కడ ఉన్న ప్రతి ప్రోడక్ట్. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే యూనిక్నెస్ అండి. సో సక్సెస్ అని చెప్తాము ఫ్రెండ్స్. ఇక్కడ ఎంతమంది సక్సెస్ కావాలండి? ఓకే, సో ప్రతి ఒక్కరికి ఇక్కడ సక్సెస్ కావాలండి. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ సక్సెస్ కావాలి. ఒకటి మన లైఫ్ లో సక్సెస్ కావాలి, ఇంకొకటి ఇక్కడ నేను చూపిస్తున్న మోదీ కేర్ లో సక్సెస్ కావాలి. సో అలా సక్సెస్ కావాలంటే మీకు కావాల్సిన ఎటువంటి ట్రైనింగ్స్ కావాలో అటువంటి ట్రైనింగ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయండి. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రిలేషన్షిప్ అని మెయిన్ థింగ్ అండి. సో ఒక తండ్రికి కొడుక్కి కావచ్చు, లేదంటే ఒక మదర్ కి పేరెంట్స్ కి బిడ్డర్ కి కావచ్చు. ఎస్ అండి, ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలి. సో అలాంటి సక్సెస్ కావాలంటే ఇక్కడ మంచి ప్లాట్ఫామ్ అనేది ఉందండి. సో మంచి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెయిన్ రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి, సో అటువంటి మంచి ట్రైనింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సో ఫ్రెండ్స్ మీరు ప్రశ్నించుకోండి, మీరు ప్రతి క్షణము సంతోషంగా ఉంటున్నారా? సో మీరు ఒక ఫోటోస్ చూస్తే ఆ ఫోటో తీసే 2 seconds లో మీరు సంతోషంగా ఉంటారు,
బట్ నెక్స్ట్ మినిటే మీరు రీప్లేస్మెంట్ అండి. సో మెయిన్ ముందు స్థానానికి వస్తున్నారు అనమాట. బట్ ఇక్కడ ప్రతి క్షణము మీరు హ్యాపీగా ఉండడానికి ఎలా ఉండాలి అని చెప్పి ఒక మంచి ట్రైనింగ్ అనేది దొరుకుతుందండి. సో ఇది ఏదైతే ఉందో దీన్ని లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్ షాప్ అంటారు. సో ఈ వర్క్ షాప్ లో ఏంటంటే మీ జీవితంలో మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా, ఎటువంటి సవాళ్ళు వచ్చినా కూడా ఎదుర్కొనే కళ మీరు ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇది ఏ ట్రైనింగ్ అయితే ఉందో ఈ ట్రైనింగ్ ప్రపంచంలో ప్రత్యేకమైన ట్రైనింగ్ అండి. అండ్ ఈ ట్రైనింగ్ ని మీరు ఊహించలేరండి, ఎక్కడ కూడా మీరు ఊహించలేరు ఇలాంటిది కూడా ఉంటుందా అని చెప్పి. అండ్ నేను ఏవైతే చెప్తున్నా అది ప్రతి ఒక్కరికి అత్యవసరం అండి. ఓకే, అండ్ అద్భుతమైన శిక్షణ అండి ఇక్కడ ఏదైతే చెప్తున్నానో. సో ఫ్రెండ్స్, ఇది మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఇప్పటి వరకు చెప్పిండే ఈ ట్రైనింగ్ మెయిన్ 20th పాయింట్, ఇది ఎవరైతే అమలు చేసుకోగలగారో అంటే ఇంప్లిమెంటేషన్ ఎవరైతే చేసుకోగలరో సో వాళ్ళకి మాత్రమే అండి ఇది. సో దట్ ఈస్ డైమండ్ క్లాస్ అండి. సో అతి తక్కువ సమయంలో సో విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్ లో మీకు స్టార్ట్ అవబోతుందండి డైమండ్ క్లాస్ అనేది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో 20 టైప్స్ ఆఫ్, ఇక్కడ 20 రకాల మనకు ప్రత్యేకతలు లాభాలు ఉన్నాయండి. ఓకే, నేను ఇన్ని చెప్పాను కదా. సో ప్రోడక్ట్ డెమో అనేది మీకు పర్సనల్ గా ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోండి. సో మీకు ఇక్కడ కొన్ని నేను లైట్ గా చెప్పదలుచుకున్నానండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మన దాంట్లో మైట్-ఇన్-1 అని చెప్పి ఉందండి. సో మల్టీపర్పస్ క్లీనర్ అని చెప్పి చెప్తాము. సో అలాంటి దాంట్లో ఇక్కడ ఇలా మురికి ఉన్న ఒక వస్తువుని, ఒక ఫ్యాన్ ని మనం క్లీన్ చేస్తే మైట్-ఇన్-1 తో ఇలా తయారవుతుందండి. ఓకే, ముందు తర్వాత. అండ్ నెక్స్ట్ సిల్వర్ టిప్ అండి. సో చాలా మంది సిల్వర్ ఆర్నమెంట్స్ యూజ్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలా చిలుము లేదంటే ఇలా ఏమంటారు, సో ఇలా పాడైపోయిన ఒక విగ్రహాన్ని సో మన సిల్వర్ టిప్ తో ఇలా క్లీన్ చేయించండి. ఓకే, సో ఇలా గొలుసును కూడా అంతే అండి, కాలి గొలుసులు పట్టీలు నల్లగా అయిపోతుంటాయి ప్రతి ఒక్కరికి. సో మన సిల్వర్ టిప్ యూజ్ చేసి సో ఇలా వస్తుందండి. ఓకే, అండ్ నెక్స్ట్ వాష్మేట్ అండి. మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ లేడీస్ కి షర్ట్ అంతా బాగుంటది బట్ కాలర్ అనేది తిక్కి వెళ్ళిపోతుంటుందండి. కాలర్ అనేది ప్రాబ్లం అవుతుంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ కి మనం దాంట్లో ప్రీ వాష్ అనేది ఉంది. సో అలా ప్రీ వాష్ యూజ్ చేయడం ద్వారా సో ఎలాంటి ప్రాబ్లం కూడా లేకోకుండా సో ఇలాగా మన బట్టల్ని మనం క్లీన్ గా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పాత్రలు అనేవి. సో మామూలు పాత్రలు క్లీన్ చేసేది ఒక ఎత్తు అయితే, సపోజ్ ఏదైనా మాడిపోయి ఉంటుందండి. సో మాడిపోయిన ఒక పాత్రను కూడా, ఒక గిన్నెను కూడా క్లీన్ చేయడానికి కష్టపడుతుంటారు ఫ్రెండ్స్ లేడీస్ అనేది. సో లేడీస్ వాళ్ళకి సో ఈజీగా ఉండాలని చెప్పి సో ఇక్కడ ఒక ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో బయట ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయడం వల్ల వాళ్ళ చేతులు ప్రాబ్లం అవుతుంటాయి. బట్ ఇక్కడ వండర్ స్క్రబ్ తో వాళ్ళ చేతులకు ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా ఫ్రీగా ఈజీగా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఓకే గిన్నె అనేది క్లీన్ కావచ్చు. అండ్ నెక్స్ట్ స్పిక్ అండ్ స్పాన్ అంటారండి. సో బాత్రూమ్ క్లీనర్. ఇలా కుళాయి చాలా మందికి ఈ ట్యాప్స్ అనేవి ఫ్లోరైడ్ వచ్చాక చాలా మంది తీసేస్తుంటారు. అలా తీసేయకోకుండా ఓకే, సో తీసేయకోకుండా ఇలా డైరెక్ట్ గా ఏమంటారు ఓకే ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో పింపుల్స్ ప్రాబ్లం అండి. బిగ్గెస్ట్ లేడీస్ కానీ జెంట్స్ కానీ పింపుల్స్ ప్రాబ్లం అనే ఉంటుంది. సో మన ప్రోడక్ట్స్ తో ఇక్కడ చూపిస్తున్న ప్రోడక్ట్స్ తో పింపుల్స్ ప్రాబ్లం అనేది పోతుందండి. సో ఇలా ఉన్న వ్యక్తి, ఇలా పింపుల్స్ ఉన్న వ్యక్తి ఇలా అయ్యారండి. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇక్కడ ఎసెన్షియల్ సో కాలి పగులు ఉంటాయి. సో కాలి పగులు ఉన్న వాళ్ళకి సో ఇలా ఉన్న వాళ్ళకి ఇలా కావచ్చు. అండ్ నెక్స్ట్ కాలి కింద చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో మన దగ్గర ఉన్న నోని జ్యూస్ తో ఎసెన్షియల్ నెక్స్ట్ టీ ట్రీ ఆయిల్ తో సో వాళ్ళకి సో ఇలా రిజల్ట్ అనేది వచ్చిందండి. అండ్ నెక్స్ట్ వెయిట్ లాస్ అండి. సో చాలా మంది వెయిట్ పెరిగిపోతుంటారు. సో వెయిట్ లాస్ కోసం చాలా చేస్తుంటారు. బట్ వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేసేది ఒక ఎత్తు అయితే సో వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి కావాల్సిన సప్లిమెంటరీ ఫుడ్ అనేది కావాలండి. సో అలా మన ప్రోడక్ట్స్ తో యూజ్ చేసిన తర్వాత సో ఇలా ఉన్న వ్యక్తి నేను సో ఇలా అయ్యానండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది 14 kgs అనేది నేను తగ్గానండి. 3 months స్పాన్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న వ్యక్తి సో 6 months లో 34 kgs అనేది తగ్గారండి. సో ఇవన్నీ ఇక్కడ దొరికే వెల్ ప్రోడక్ట్స్ నుంచి అండి. సో ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ మీరు మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి సో మనకే కాదు మన కుటుంబ సభ్యులకే కాదు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే సో ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మీ కళల్ని మీరు సాకారం చేసుకోగలరు. సో ఆరోగ్యంగా ఉండాలంటే మన ప్రోడక్ట్స్ ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏవైతే దొరుకుతున్నా ఈ ప్రోడక్ట్స్ బయట మీరు ఎక్కడ దొరకవండి ఇలాంటి ప్రోడక్ట్స్. అండ్ ఈ ప్రోడక్ట్స్ ప్రత్యేకత ఏంటంటే సో డాక్టర్స్ కొన్ని వేలు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని డాక్టర్స్ దగ్గర కూడా సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ సో మన సప్లిమెంటరీ ప్రోడక్ట్స్ ద్వారా సాల్వ్ అయ్యాయండి. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఇది, ఎందుకంటే చాలా మంది ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలంటే సో నార్మల్ గా మనం ఏం చేస్తుంటాము, మన ప్రోడక్ట్స్ కావాలంటే మనం ఏం చేస్తుంటామంటే ఒక రిటైల్ షాప్ దగ్గరికి పోతాము, అక్కడ తీసుకుంటుంటాము, లేదా సూపర్ మార్కెట్ లో తీసుకుంటుంటారు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ లో తీసుకుంటుంటారు, ఇంకా ఫ్యాషన్ అనమాట. ఓకే,
సో సో ఇలా రకరకాలు ఉన్నాయండి. సో మీరు అక్కడ కాకుండా ఇక్కడ తీసుకుంటే ఏంటి, నేను ఇంతవరకు చెప్పాను కదా. సో దీంతో పాటు సో మీకు ఈ ప్రోడక్ట్స్ ఇక్కడ తీసుకోవడం వల్ల, మోదీ కేర్ లో తీసుకోవడం వల్ల ఏంటి అంటే, సో మీకు 10 రకాల ఆదాయాలు వస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో 10 రకాల ఆదాయాలు వస్తాయి, దట్ లైఫ్ లాంగ్ అండి. ఓకే, సో మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆదాయం ఏంటంటే రిటైల్ ప్రాఫిట్ అంటారండి. సో ఒక మెంబర్షిప్ కూడా ఇక్కడ ఫ్రీ అండి. సో మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీరు మీ లైఫ్ లాంగ్ అండి. సో లైఫ్ లాంగ్ మీ ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి. సో 120 రూపీస్ పడే ఎంఆర్పి ఉన్న ప్రోడక్ట్ మనకి లైఫ్ లాంగ్, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ 100 రూపీస్ కే దొరుకుతుందండి. సో అక్కడ మీకు 20 రూపీస్ సేవ్ అవుతుందండి. 20 రూపీస్ అంటే ఎంత ఫ్రెండ్స్? 120 రూపీస్. 120 రూపీస్ ఉన్న వస్తువు మనకి 100 రూపీస్ దొరికితే 20 రూపీస్ సేవ్ అవుతుంది. దట్ ఈస్ 20% అండి. సో 20% మీకు సేవ్ అవుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇన్కమ్ ఏంటంటే మీకు 7% నుంచి 16% వరకు మీకు అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పి క్యాష్ బ్యాక్ అనేది మనకి డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో పడుతుందండి. ఓకే, అండ్ నెక్స్ట్ డైరెక్టర్ బోనస్ అంటారండి. సో మీరు వాడిన తర్వాత మీరు కొద్దిగా టీమ్ చేసుకుంటే సో డైరెక్టర్ బోనస్ అనేది మీకు ఇస్తారండి. 4% డైరెక్టర్ బోనస్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ టీమ్ బిల్డర్ బోనస్ అండి. సో టీమ్ ని మీరు డెవలప్ చేసుకోవడం వల్ల, సో టీమ్ కొద్దిగా గ్రోత్ అయ్యాక మీకు 14% టీమ్ బిల్డర్ బోనస్ వస్తుందండి. సో డైరెక్టర్ బోనస్ కానీ టీమ్ బిల్డర్ బోనస్ కానీ నేను నెక్స్ట్ ఏమైతే చెప్తున్నానో, సో ఇవన్నీ ఏంటంటే మీకు టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ ఎంతైతే జరుగుతుందో సో దాంట్లో మీకు షేర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. టోటల్ కంపెనీ పూల్లో దెర్ ఈస్ డోర్ స్టెప్ డెలివరీ టు విలేజెస్. ఎస్ సార్. ఓకే, సో ఇక్కడ అండ్ నెక్స్ట్ ఎల్పిబి అంటామండి, లీడర్షిప్ ప్రొడక్టివిటీ బోనస్. సో మీరు ఇలా టీమ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు మీరు లీడర్ గా తయారవుతారు. అండ్ నెక్స్ట్ మీ కింద వాళ్ళు లీడర్స్ గా తయారవుతారండి. సో అలా తయారయ్యాక మీకు వచ్చే బోనస్ లీడర్షిప్ ప్రొడక్టివిటీ బోనస్ అండి. అండ్ డ్రీమ్ ట్రావెల్ ఫండ్. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, కొంతమందికి ప్రపంచాన్ని తిరగాలని చెప్పి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ ట్రావెల్ ఫండ్ అనేది ఉపయోగపడుతుంది. 3% ట్రావెల్ ఫండ్ అనేది వస్తుందండి. అండ్ నెక్స్ట్ డ్రీమ్ వెహికల్ ఫండ్ అండి. లగ్జరీ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో, మంచి కార్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళకి డ్రీమ్ వెహికల్ ఫండ్ అనేది ఇస్తుంది కంపెనీ ఫ్రెండ్స్. 5% టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి ఇస్తుంది. అండ్ నెక్స్ట్ మంచి ఇల్లు కట్టుకోవాలి, నేను మంచి లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి, మంచి ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇక్కడ కంపెనీ అనేది 3% హోమ్ ఫండ్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. అండ్ మెయిన్ థింగ్, నాకు మంచి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలి, నేను నా స్తోమతకి తగ్గట్టు లేదా సాటిస్ఫై లైఫ్ అని చెప్పాను కదా. సో అలాంటి లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి కంపెనీ అనేది అతూత్ బంధన్ బోనస్ అని చెప్పి 2% ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక్క బోనస్ మీరు 21 lakhs వరకు తీసుకోవచ్చండి. ఓకే, సో నేను ఇవన్నీ చెప్పాను కదా. సో ఇవన్నీ చెప్పారండి, మీరు బాగానే ఉంది. నేను ఏం చేయాలి అంటే, సో మెయిన్ మీరు ఏం చేయాలంటే దుకాణాన్ని మార్చాలండి. ఓకే, సో బయట ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనకి ఎటువంటి లాభం లేదు, ప్లస్ మన హెల్త్ అనేది పాడవుతుంది. సో అలా పాడవకూడదంటే మనం దుకాణాన్ని మార్చాలి. సో దుకాణాన్ని మార్చుతూ మనకి అత్యధిక పొదుపు, హైయెస్ట్ సేవింగ్స్ కావాలంటే, నెక్స్ట్ హైయెస్ట్ డిస్కౌంట్స్ కావాలంటే, ఓకే, సో కావాలనుకునే వాళ్ళకి ఫ్రెండ్స్ ముందు మోదీ కేర్ అనేది స్లోగా ఉండేది, బట్ ఇప్పుడు స్పీడ్ గా రాకెట్ స్పీడ్ లో పోతుందండి. సో అలా రాకెట్ స్పీడ్ లో పోవాలనుకునే వాళ్ళకి లైక్ ఇంతకుముందు టెస్ట్ మ్యాచ్ 5 days జరిగేది, బట్ ఇప్పుడు తర్వాత 1 day వచ్చింది. అండ్ నెక్స్ట్ T20 వచ్చిందండి. సో అందరికీ తెలిసే ఉంటుంది ఇది. సో T20 వచ్చింది. సో అలాగే మోదీ కేర్ లో కూడా రాకెట్ స్పీడ్ లో పోవాలి అంటే, ఓకే, సో ఇలా రాకెట్ స్పీడ్ లో పోవాలి అనుకుంటే రాకెట్ స్పీడ్ లో పోయే వాళ్ళకి ఒక ఆప్షన్ ఉందండి. సో వాళ్ళకి ఏంటంటే, సో నేను ఇప్పటివరకు చెప్పిన దాంట్లో డిస్కౌంట్ వస్తుందండి, 15% డిస్కౌంట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ రీపర్చేజ్ ఆఫర్స్ అంటారండి. సో రీపర్చేజ్ ఆఫర్స్ లో మీకు 10% సేవ్ అవుతుందండి. ఓకే, అండ్ నెక్స్ట్ లాయల్టీ అంటారండి. సో లాయల్టీ గురించి ఇంకా డీప్ గా తెలుసుకోవాలంటే మీ వాళ్ళని కాంటాక్ట్ కావండి, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళని. సో లాయల్టీ ఎలా అంటే మీకు 6 months కంటిన్యూగా పర్చేజ్ చేస్తే 7th month లో మీకు 1 month ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయండి. సో ఇక్కడ నేను చెప్తున్నది రీపర్చేజ్ 15th లోపల కంప్లీట్ చేసుకోవాలి, లాయల్టీ అనేది 25th లోపల కంప్లీట్ చేసుకోవాలి. సో ఇలా రావడం వల్ల మీకు యావరేజ్ గా లెక్కేసుకుంటే మీకు 25% మీకు సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ టోటల్ గా ఇక్కడ 50% మీకు బెనిఫిట్ వస్తుందండి. ఓకే, మీ స్లైడ్స్ చూసారు కదా, స్టార్టింగ్ లో మీకు ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ 50% లో అని చెప్పాను. ఓకే, మీకు ఇక్కడ క్లారిటీ వచ్చిందా అండి? కొత్త వాళ్ళు నాకు మెసేజ్ చేయాలండి ఎవరైతే వచ్చారో వాళ్ళు. సో 50% అని చెప్పాను. సో 50% మీకు బెనిఫిట్ వచ్చిందండి. ఓకే, కొత్త వాళ్ళండి, సిద్ధు గారు, నెక్స్ట్ గోకుల్ గారు, కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో, శ్రీను గారు, ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి. ఓకేనా? ఎస్ అండి. ఓకే, సో ఇట్లా 50% మీకు బెనిఫిట్ వస్తుందండి. సో ఇక్కడ నార్మల్ గా ఫ్రెండ్స్, నార్మల్ గా ఒక నలుగురున్న ఫ్యామిలీకి
మినిమం అంటే మినిమం 3,000 రూపాయలు పర్చేజ్ చేసుకుంటారండి బయట ప్రతి ఒక్కటి మార్నింగ్ నుంచి నైట్ వరకు యూజ్ చేసే వస్తువులు. సో అలాంటి వస్తువులు ఇక్కడ పర్చేజ్ చేస్తే మీకు ఏం వస్తుందంటే 3,000 రూపాయలు పర్చేజ్ చేస్తారు. దాంట్లో బీవీ అంటామండి, బిజినెస్ వాళ్ళేమో ఒక 1500 బీవీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏం చేయాలని అవసరం లేదు, జస్ట్ మీకు మీరు అంగిడిని చేంజ్ చేయాలన్నమాట. ఓకే, సో అలా చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఓకే ఇక్కడ చూడొచ్చండి, జూమ్ చేసుకొని చూడొచ్చు కావాలనుకుంటే. ఒక 3,000 రూపాయలు పర్చేజ్ చేస్తే మీకు స్టార్టింగ్ 15% బెనిఫిట్ తో 450 రూపాయలు వస్తుందండి. అండ్ రీపర్చేజ్ ఆఫర్ 300 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. సో నెక్స్ట్ మీకు 750 రూపాయలు టోటల్ గా మీకు ఒక మంత్ బెనిఫిట్ అండి. సో ఇలా చేసుకుంటూ పోవడం వల్ల టోటల్ మొత్తం సంవత్సరానికి మీరు 36,000 రూపాయల ప్రోడక్ట్స్ తీసుకుంటారండి. సో బయట తీసుకుంటే మీకు 0 బెనిఫిట్, ఇక్కడ తీసుకుంటే 50% అని చెప్పాను. సో అలా 50% తో మీకు 18,000 రూపాయలు మీకు సేవ్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, 18,000 రూపాయలు సేవ్ అవుతుంది. ఇంతేనా అంటే, సో దాంతో పాటు అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పాము. సో 1,500 రూపాయలు వచ్చే బీవీతో 7% 105 రూపీస్ మీకు డైరెక్ట్ గా క్యాష్ బ్యాక్ అనేది మీకు చెక్ రూపంలో కానీ డైరెక్ట్ మీకు బ్యాంక్ లోకి పడుతుందండి. 105 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో. ఓకే, సో అలా మీరు డైలీ తీసుకుంటూ ఉండడం వల్ల సో 6th మంత్కి అది 10% లేకపోతారు మీరు. అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పాం కదా. సో ఇది మీకు ఇంకా క్లారిటీ రావాలంటే, డెప్త్ గా నాలెడ్జ్ కావాలంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో సో వాళ్ళని మీరు కాంటాక్ట్ కాండి. సో ఇలా 6 మంత్స్ ఇలా సంవత్సరానికి మీకు క్యాష్ బ్యాక్ రూపంలో మీకు డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి 1,600 రూపాయలు మీకు డైరెక్ట్ గా పడుతుందండి. ఓకే, సో ఇలా ప్రతి నెల 3,000 రూపాయలు కొనుగోలు చేస్తే బయట ఏమీ లేదు. బట్ ఇక్కడ మోదీ కేర్ లో ఏంటంటే 18,000 రూపాయలు మీకు ప్రోడక్ట్స్ రూపంలో మీకు ప్రయోజనం ఉందండి. అండ్ నెక్స్ట్ సంవత్సరం మొత్తం బోనస్ డైరెక్ట్ గా మీకు 1,600 రూపాయలు వస్తుంది. ఇలా టోటల్ గా 19,600 వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఎంతమందికి కావాలి ఇది? సో ఎంతమందికి కావాలంటే ప్రతి ఒక్కరికి కావాలి ఇది. ఎందుకంటే మనీ సేవింగ్ ఈజ్ మనీ ఎర్నింగ్ అంటారండి. సో ఇలా ప్రతి ఒక్కరికి కావాలి కాబట్టి మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళని కాంటాక్ట్ కావండి దీనికోసము. అండ్ నెక్స్ట్ సో ఇలా వచ్చాయండి ఫ్రెండ్స్. ఇక లేడీస్ ఉన్న వాళ్ళు నాకు లేడీస్ నుంచి సమాధానం కావాలండి. మీరు ఒక చీరని కానీ లేదా జెంట్స్ ఒక షర్ట్ని కానీ తీసుకోవాలని చెప్పి పోయారు, ఒక రేమన్ షర్ట్, ఓకే సో మంచి లేదా కంచు పట్టు శారీ అండి. సో ఇలాంటి ఏదైతే కాస్ట్లీ శారీస్ ఉన్నాయో లేదా కాస్ట్లీ షర్ట్స్ ఉన్నాయో సో అలాంటి షర్ట్స్ తీసుకునే టైంలో మీకు 50% బెనిఫిట్ వచ్చిందండి. లైక్ 1,000 రూపీస్ పడే షర్ట్ కావచ్చు, శారీ కావచ్చు, మీకు 500 రూపీస్ కే వచ్చింది ఫ్రెండ్స్. సో 500 రూపీస్ కే వచ్చిందంటే మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్? ఏం చేస్తారు మీరు? మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే మీ రిలేటివ్స్ కావచ్చు, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ చెప్తారు. అవునా కాదా అండి? కరెక్టేనా నేను చెప్తా ఉండేది? కరెక్టే ఫ్రెండ్స్, చాలా మంది చెప్తా ఉంటారు. ఎస్ అండి గోకుల్ గారు, ఎస్. సో ఇలా చెప్తారండి. సో అలా మీరు బయట చెప్తే మీకు ఏమన్నా లాభం ఉందా? బయట లాభం అనేది లేదు. బట్ ఇక్కడ మీరు వేరే వాళ్ళకి షేర్ చేసుకోవడం వల్ల, మీ ఫీలింగ్ ని మీరు షేర్ చేసుకోవడం వల్ల, ఓకే మీకు సపోజ్ మీకు కొన్ని వేల మంది తెలుసండి. ఓకే, సపోజ్ మీరు ఒకరికి పెళ్లి చేయాలనుకుంటే మీరు ఎన్ని కార్డ్స్ కొట్టిస్తారండి? కనీసం ఒక 1000 మంది కొట్టిస్తారు. సో అలా 1000 కార్డ్స్ అనేవి మీకు తెలిసిన వాళ్ళకే పంచుతుంటారు. సో అలా తెలిసిన వాళ్ళలో ఒక 8 మంది ఫ్యామిలీస్ అనుకోండి, జస్ట్ ఒక 8 మంది ఫ్యామిలీస్ మీరు చెప్పారు, కొంతమందికి చెప్పారు, దాంట్లో ఒక 8 మంది ఫ్యామిలీస్ తీసుకుంటున్నారు. సో అలా 3,000 రూపాయలు ఒక్కొక్కరు పర్చేజ్ చేస్తే మీకు లాభం ఏంటి అంటే, సో పవర్ ఆఫ్ 8 అంటారు ఫ్రెండ్స్. సో ఇలాగా ఇక్కడ చూసుకుంటే సో ఫస్ట్ మంత్ మీరు ఒక 8 మందికి పర్చేజ్ చేశారు, 8 మందికి చెప్పారు. సో 8 మంది పర్చేజ్ చేసినప్పుడు మీకు వచ్చే బెనిఫిట్ 510 రూపాయలు మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ సో వాళ్ళు 8 మంది ఊరికే ఉంటారా? సో వాళ్ళు ఏం చేస్తారు? సేమ్ మీరు షేర్ చేసుకున్నట్టే వాళ్ళు కూడా వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటారు. ఓకే, ఆ 8 మంది ఒక్కొక్కరు 8 మందికి చెప్తారనమాట. సో ఇలా చేస్తే 64 మంది అవుతారు 2వ నెలలో. సో మీకు వచ్చే బెనిఫిట్ 15,000 రూపాయల 918 రూపాయలు. సో వాళ్ళకి పోయే బెనిఫిట్ 510 రూపాయలు ఫ్రెండ్స్. సో ఇది ఎలా అంటే, ఒకటి మీకు వచ్చిన బెనిఫిట్ ని అంటే మీరు 8 మందికి చెప్పారు కాబట్టి మీకు వాళ్ళు వాడారు కాబట్టి వాళ్ళు యూజ్ చేపించారు, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. సో అలా ఇచ్చారు కాబట్టి కంపెనీ మీకు ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే 510 రూపాయలు. సో ఇలా వచ్చాక మీరు ఏం చేస్తారు? మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్తా పోతారు. సో వాళ్ళకి ఏం చెప్తారంటే, నాకు 510 రూపాయలు వచ్చింది, సో మీరు కూడా చేసుకుంటే మీకు ఇలా వస్తుంది, మీరు కూడా వేరే వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తే మీకు ఇలా వస్తుందని చెప్పి చెప్తే వాళ్ళు చేస్తారు. సో వాళ్ళకి 510 రూపాయలు పోతుంది. సో వాళ్ళకి మీరు చేసిన ద్వారా సో ఎక్కువ మందికి మీకు ఆరోగ్యాన్ని ఇచ్చిన, ఎక్కువ మందికి మీరు ఆరోగ్యాన్ని ఇచ్చారు కాబట్టి మీకు 15,918 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది ప్రాక్టికల్ గా చేస్తే నేను చెప్తున్నాను. ఓకే, సో ఇలా ప్రతి నెల పెరుగుతా పోతుంది, జనాలు పెరుగుతా పోతారు, మీ బీవీ కానీ పర్చేస్ కానీ పెరుగుతా పోతాయి. ఇలా పెరుగుతా పోవడం వల్ల సో ప్రతి నెల చూసుకుంటే 3వ నెలకి 1,35,000 రూపాయలు వస్తుంది. అండ్ 4వ నెలకి 4,49,000,
సో 5వ నెలకి 24,85,000. సో 6వ నెలకి 1,20,00,000 అండి. ఫ్రెండ్స్ నేను ఏదైతే చెప్పానో ఇది ప్రాక్టికల్ గా చేస్తే వచ్చేది. ఓకే, అసలు నిజం ఏంటి, ప్రాక్టికల్ గా జరుగుతుందా లేదా అంటే, ఓకే మీకు సత్తా ఉంది, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీరు చెప్పగలిగారు, వేరే వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వగలిగారు. సో అలా 100% ఇస్తే 1,20,00,000 వస్తుందండి. ఓకే, లేదు దాంట్లో మీరు మంచి ఆరోగ్యం ఇద్దాం అనుకుంటున్నారు, బట్ కొంతమంది మీరు ఓకే అన్నారు. సో అలా 50% జరిగితే, 50% జరిగితే మీకు 60 lakhs వస్తుందండి. లేదు 10% జరిగితే 12 లక్షలు వస్తుందండి. లేదు 1% జరిగినా కూడా మీకు 1,20,000 వస్తుందండి. ఫ్రెండ్స్ నేను చెప్పింది జస్ట్ ప్లాన్ అన్నమాట. సో అలాంటి ప్లాన్ లో మీరు 6 months లోపల కావాలంటే 6 months లోపల తీసుకోవచ్చు, లేదు లేట్ గా కావాలంటే లేట్ గా తీసుకోవచ్చండి. ఇది ఎవరికంటే నేను స్టార్టింగ్ చెప్పిన పాయింట్స్ ఎవరెవరికి కావాలో సో వాళ్ళకి. లేదు నాకు మంచి ఆరోగ్యం కావాలంటే సో మంచి ఆరోగ్యం కోసం మీ ఇంటికే మీరు తీసుకోవచ్చు. ఓకే, సో సక్సెస్ జర్నీ అనేది మోదీ కేర్ చూద్దామండి. సో మోదీ కేర్ టర్న్ ఓవర్ అనేది 2015లో 97 కోట్లు ఉంది. 2015లో నెక్స్ట్ 2017 వచ్చేటప్పటికి 500 కోట్లు అయింది. 2019లో 1000 కోట్లు అయింది ఫ్రెండ్స్. ప్రెసెంట్ 2020లో 2,200 కోట్లు ఆల్రెడీ దాటిపోయింది. ఓకే ఓకే, సో 2019లో నేను 1000 కోట్లు చెప్పాను. సో ఈ 1000 కోట్లు సో సపోజ్ మీరు బయట పర్చేజ్ చేసింటే ఏమవుతుండే, ఆ 1000 కోట్లు అనేది మధ్యవర్తులకు పోతుండే. ఓకే, బట్ ఇక్కడ పర్చేజ్ చేసిన వాళ్ళకి, ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళకి చెప్తున్నది. సో అలా పర్చేజ్ చేసిన వాళ్ళకి, వినియోగదారులకి, నెక్స్ట్ కన్సల్టెంట్స్ కి, సో ఈ 1000 కోట్ల టర్న్ ఓవర్ లో 650 కోట్లు అనేది వాళ్ళకి రిటర్న్ ఇచ్చారు ఫ్రెండ్స్. ప్రాడక్ట్స్ రూపంలో, లాభంలో కావచ్చు, నేనైతే చెప్పాను సో 50% బెనిఫిట్స్ అని చెప్పారు కదా, సో ఆ రూపంలో కావచ్చు, లేదా బోనస్ రూపంలో కావచ్చు. ఇక్కడ 62% అనేది మనకి పేఅవుట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఫ్రెండ్స్, సో బయట సాధ్యం అండి ఇది, సో సాధ్యం కాదండి. ఓకే, సో ఇలా 650 crores అనేది రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఎస్, బయట సాధ్యం కాదండి, ఇక్కడ ఇలా ఇచ్చారు. ఓకే, సో ఇలా ఇస్తూ నార్మల్ గా ఉన్న వ్యక్తులు, నార్మల్ గా సంపాదించుకున్న వ్యక్తులు 1,00,000 పైన తీసుకునే వాళ్ళు 2011లో నలుగురు ఉండండి. అండ్ నెక్స్ట్ 2016లో 70 మంది అయ్యారు. ప్రెసెంట్ 2020లో అండి, అంటే లాస్ట్ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 2020లో 2,000 మంది పైన ₹1,00,000 పైన తీసుకునే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. సో 5 లక్షల పైన తీసుకునే వాళ్ళు 150+ 150 మంది పైన ఉన్నారు 2020 లోపల చెప్తుంది. సారీ. అండ్ కార్ అచీవర్స్ అండి, సో లగ్జరీ కార్స్ తీసుకునే వాళ్ళు 4,000 మంది పైన ఉన్నారు ఫ్రెండ్స్ టోటల్ గా. ఓకే, సో వాళ్ళలో, సో ఎవరైతే చెప్పానో సో వాళ్ళలో మీకు ప్రాక్టికల్ గా, సరే సార్ మీరు ఇంతమంది చెప్తున్నారు, అసలు తీసుకున్నారు లేదా, మీ నోట్ లెక్కలు బాగానే ఉన్నాయి అంటే, సో ప్రాక్టికల్ గా ఎవరైతే తీసుకున్నారో సో వాళ్ళని నేను చూపించదలుచుకున్నాను. సో వాళ్ళలో ఇక్కడ మిసెస్ విజయలక్ష్మి గారండి. సో నేను యాక్చువల్ గా నేను చెప్పాలంటే సో యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పాలి ఈమెని. ఎందుకంటే 70 ఏళ్ళ పైన వచ్చినా కూడా ఈమె ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని చెప్పి ఇప్పటికి కూడా వేరే వాళ్ళకి సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఓఆర్ లక్ష్మి గారండి, సో హోమ్ మేకర్ నుంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా అయ్యారండి వీళ్ళు. అండ్ నెక్స్ట్ చంద్రకళ గారండి, సో చంద్రకళ గారు విజయ్ కుమార్ గారు, సో వీళ్ళు కూడా ఇలా చేస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే హోమ్ మేకర్ నుంచి సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా అయ్యారు చంద్రకళ గారు. అండ్ నెక్స్ట్ రవికుమార్ గారండి, సో ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ సాధారణ వ్యక్తి నుంచి సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా అయ్యారండి. అండ్ నెక్స్ట్ రమణమ్మ గారండి, సో ఈమె యాక్చువల్లీ చెప్పాలంటే ఒక ఇల్లిటరేట్, చదువు రాని వ్యక్తి, సో సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యారు. సో రీసెంట్ గా ఈమె చెప్పాలంటే ఎక్స్ ఎంపీటీసీ అని చెప్పి చెప్తాము. సో ఇక్కడ జరిగే ట్రైనింగ్స్ వల్ల కానీ, లేదంటే ఇక్కడ జరిగే దాని వల్ల వాళ్ళు ఉపయోగించుకొని ఇలా సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యారు. అండ్ నెక్స్ట్ రామన్నేల్ గారు, వరలక్ష్మి గారండి, సో వీళ్ళు ఏంటంటే 0 to హీరో అని చెప్తాము. సో వీళ్ళు ఒకప్పుడు ఆటో డ్రైవర్ అండి ఇతను. సో ఒకప్పుడు ఆటో డ్రైవర్, సో ఆటో డ్రైవర్ నుంచి ఒక కార్ తీసుకునే రేంజ్ కు వెళ్ళారు. సో ఇప్పుడు నేను ఎంతమంది అయితే చెప్పానో సో అలాంటి వ్యక్తుల్ని తయారు చేసిన వ్యక్తి అండి ఇతను. అండ్ నెక్స్ట్ కరుమునిసా గారండి, సో వీళ్ళు ఏంటంటే ఒక హోమ్ మేకర్ అండి, సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యారు. అండ్ నెక్స్ట్ మొహిద్దీన్ షేక్ గారండి, సో ఇతను ఒక 10th స్టాండర్డ్ పర్సన్, కానీ ఇక్కడ మోదీ కేర్ ద్వారా ఇతను ప్రొఫెషనల్ స్పీకర్ గా మారారు ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ మైమునిసా గారండి, సో ఒక సాధారణ టీచర్ అండి ఈమె. సో బట్ ఇక్కడ మోదీ కేర్ ద్వారా ఏంటంటే వండర్ఫుల్ అల్టిమేట్ ప్రొడక్ట్స్ మోదీ కేర్. ఎస్, ఓకే అండి, సో ఒక సాధారణ టీచర్ నుంచి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా మారారు ఫ్రెండ్స్. సో ఇక్కడ శేషప్రభ గారు అని చెప్తాము. సో శేషప్రభ గారు ఏంటంటే ఎల్ఐసి ఏజెంట్ అండి ఈమె. సో ఇప్పుడు ఏంటంటే సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా మారారు. ప్లస్ మంచి లగ్జరీ కార్ అండి, ఒక సోనెట్ కార్ ని ఈమె తీసుకుంది. అండ్ మొహిద్దీన్ షేక్ గారు అండి, ఇతను కూడా అంతే ఒక సాధారణ వ్యక్తి, ఇప్పుడు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా మారారు, ఎంటర్‌ప్రెన్యూర్స్ ని క్రియేట్ చేస్తున్నారండి.
అండ్ మాధవ్ గారు అండి ఒక గవర్నమెంట్ సర్వెంట్ అండి. ఇతను ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నారు యాక్చువల్ గా చెప్పాలంటే. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి ఇతను సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా మారారండి దీని ద్వారా. అండ్ నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి గారండి ఒక కామన్ మ్యాన్ నార్మల్ వ్యక్తి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా మారారు. అండ్ నెక్స్ట్ భవానీ గారండి సో ఆంధ్ర టైగర్ అని చెప్పి చెప్తాము, ఉమెన్ టైగర్ అని చెప్పి. సో ఈమె ఏంటంటే నార్మల్ వ్యక్తి, ఈమె ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా మారారండి. అండ్ నెక్స్ట్ మీనాక్షి గారండి మీనాక్షి గారు అండ్ శ్రీధర్ గారు అండి. సో వీళ్ళు ఏంటంటే ఒక అడ్వకేట్ అండి, నార్మల్ గా ఒక ఎల్ఎల్బి ఈమె. సో ఈమె ఇప్పుడు మిలియనీర్ గా మారారు, 1,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు మంత్లీ. సో ఇలాంటి వ్యక్తులను తయారు చేసిన వ్యక్తి వీళ్ళండి. సో శ్రీదేవి గారు, సత్యనారాయణ గారు అండి. సో వీళ్ళు ఏంటంటే 1,00,000 పైన 1.5 లక్ష పైన తీసుకుంటున్నారండి వీళ్ళు. నెక్స్ట్ లక్షల కొద్ది తీసుకునే ఇన్కమ్ తీసుకునే వ్యక్తుల్ని తయారు చేశారండి వీళ్ళు. షాప్ కీపర్ అండి, నార్మల్ వ్యక్తి నుంచి ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సో గేమ్ చేంజ్ చేశారండి. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ కింగ్ మేకర్, ఇలాంటి వ్యక్తుల్ని తయారు చేసిన వ్యక్తి శివయ్య గజ్జల గారు అండ్ స్వర్ణలత గారు అండి. సో ఇతను ఒక సాధారణ లెక్చరర్ అండి, పార్ట్ టైం లెక్చరర్ ఒకప్పుడు. ఓకే, సో అతను ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా మారారండి. సో ఇతను ఒక సాధారణ వ్యక్తి, ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు మంచి కార్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ దాదాపు 13 లక్షల అవార్డు తీసుకున్నారు, మంచి చెక్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ మంచి లగ్జరీ కార్ అండి, ఇన్నోవా క్రిస్టా అని చెప్తాము. 25 lakhs కలిగిన ఒక మంచి లగ్జరీ కార్ ని ఇతను ఎంజాయ్ చేస్తున్నారండి. ఫ్రెండ్స్ ఇతను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాను కదా. సో ఇతన్ని తయారు చేసిన వ్యక్తి వెంకటేశ్వర్ గారండి. సో చాలా మందికి తెలియదు. సో ఈ రోజు నేను చెప్పదలుచుకున్నాను, ఇక్కడ ఎవరైతే ఉన్నారో సో ఇలాంటి వ్యక్తిని ఛాన్స్ ఇచ్చిన లేదా ఇలాంటి వ్యక్తిని డెవలప్ చేసిన వ్యక్తులు నేను చూపించదలుచుకున్నాను ఇప్పుడు. సో వెంకటేశ్వర్ గారండి. సో ఇతను కూడా రీసెంట్ గా మంచి కార్ తీసుకున్నారు, ఇన్నోవా క్రిస్టా, సేమ్ కార్ ఇన్నోవా క్రిస్టా కార్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి వ్యక్తులు తయారు చేసిన వ్యక్తి నటరాజన్ గారు అండ్ రాజమ్మ గారండి. సో ఇతను స్టామరింగ్ అని చెప్తారండి, నెత్తున్నా కూడా ఇతను మంచి ఒక నార్మల్ పర్సన్ నుంచి మిలియనీర్ గా మారారు, మిలియనీర్స్ ని తయారు చేశారు. సో 3 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నారండి ఇతను. అండ్ నెక్స్ట్ వీళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చిన వ్యక్తి ఒక స్టూడెంట్ గా తయారైందండి ఈమె. సారీ, ఒక స్టూడెంట్ గా ఇక్కడ బిజినెస్ ని స్టార్ట్ చేసింది, ఇప్పుడు సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా మారారండి. 5 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నారండి. అండ్ నెక్స్ట్ విజయలక్ష్మి రెడ్డి గారండి. సో ఈమె చెప్పాలంటే నార్మల్ గా ఒక పాలు అమ్ముకునే వ్యక్తి అండి. ఓకే, ఒక పాలు అమ్ముకునే వ్యక్తి ఇప్పుడు మంచి లగ్జరీ బెంజ్ అండి, ఓకే మెర్సిడెస్ బెంజ్ కార్ లో ఈమె తిరుగుతున్నారండి అండ్ మిలియనీర్ గా మారారు. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ అండి, గేమ్ చేంజర్ అని చెప్పాలి. 1000 రోజుల్లో రవీంద్ర శయన్ అండి ఇతని పేరు. సో ఇతను ఏంటంటే ఫిషర్ మ్యాన్ అండి, ఒకప్పుడు చేపలు పట్టుకునే వ్యక్తి, ఇప్పుడు BMW ఓనర్ గా మారాడండి. నెక్స్ట్ గణేష్ దేవడిగా అంటారు. సో ఇతను ఏంటంటే క్లీనర్ అండి, ఒక హోటల్ క్లీనర్ ఒకప్పుడు. ఓకే, ఇప్పుడు జాగోర్ కార్ లో ఎంజాయ్ చేస్తున్నారు. 14 lakhs పైన ఇతని ఇన్కమ్ ఉంది మంత్లీ. ఎంతైనా అంటే గణేష్ దేవడిగా గారు ఒకప్పుడు ఒక 8 మంది రూమ్ షేర్ చేసుకుంటూ 1,600 రూపాయలు రెంట్ పే చేస్తూ చిన్న రూమ్ లో ఉండండి. బట్ ఇప్పుడు ఏంటంటే దాదాపు 1.5 కోటి పెట్టి మంచి ఇల్లు కట్టారు. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 కార్లు కనబడుతున్నాయి అక్కడ ఇంటి లోపల, జాగోర్ కార్ ఒకటి, నార్మల్ కార్ ఒకటి. అలాంటి లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇతన్ని సో వీళ్ళందరినీ తయారు చేసిన వ్యక్తి సంతోష్ శెట్టి గారండి. సో ఐ ప్రౌడ్ టు అనౌన్స్, ఎందుకంటే సో ఒక మోదీ కేర్ ద్వారా మంచి లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయగలము అని చెప్పి ప్రూవ్ చేసిన వ్యక్తి అండి. ఎందుకంటే ఇతను ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతను ఏ కార్ లో కూర్చున్నారు తెలుసా ఫ్రెండ్స్? ఇతను ఏ కార్ లో కూర్చున్నారు తెలుసా? ఒక కారు, ఈ కారు వాల్యూ ఎంత తెలుసా? 1,30,00,000 అండి. 1,30,00,000 వాల్యూ చేసే కార్ ని ఇతను తీసుకున్నారండి ఫ్రెండ్స్. ఓకే, అర్థమవుతుందా అండి? అందరికి వినిపిస్తుందా? 1,30,00,000 వాల్యూ చేసే కార్ ని ఇతను తీసుకున్నారండి. సో ఇతన్ని తయారు చేసిన వ్యక్తి ఎవరంటే మంజునాథ్ శెట్టి గారండి. ఓకే, వావ్, ఎస్ అండి. ఓకే, పోర్షే కార్ అండి, మీరు ఎక్కడ చూడొచ్చు. సో రీసెంట్ గా జస్ట్ ఒక 5 to 10 days బ్యాక్ అండి తీసుకోండి. ఇది 1,30,00,000. అంటే మోదీ కేర్ ద్వారా ఒకరు డ్రీమ్ చేస్తే, మోదీ కేర్ ద్వారా మీరు ఎలాంటి లైఫ్ నైనా మీరు లీడ్ చేయగలరు అని చెప్పి ఇతను ప్రూవ్ చేశారండి. ఇతను సంతోష్ శెట్టి గారు లెఫ్ట్ సైడ్ కనబడుతున్న వ్యక్తి, అండ్ రైట్ సైడ్ కనబడుతున్న వ్యక్తి మంజునాథ్ శెట్టి గారు అండి. ఇతనే ఈయనకి అవకాశం ఇచ్చిన వ్యక్తి. ఓకే, అండ్ నెక్స్ట్ మంజునాథ్ శెట్టి గారు అని చెప్పాను కదా. సో ఇతను ఎవరంటే ఒకప్పుడు హోటల్ సర్వెంట్ అండి. ఓకే, హోటల్ సర్వెంట్ ఒక 5 star హోటల్లో ఎంజాయ్ చేశారండి. అండ్ ఇతని ఇన్కమ్ ఏంటంటే 9,40,000 అండి. తక్కువ అని చెప్పి చెప్పొచ్చు. బట్ ఇతను ఇంతకుముందు చూపించిన వ్యక్తులందరినీ తయారు చేశారండి. 100 మంది పైన ఇతని టీంలో ఒక యూత్ మిలియనీర్స్ అని చెప్తారండి. యూత్ 100 మంది పైన లక్షల్లో తీసుకునే వ్యక్తులు ఉన్నారండి. అండ్ నెక్స్ట్
మిరాకిల్ చంద్రు అని చెప్తారండి. సో స్లమ్ టు హీరో అని చెప్తాము. సో అలాంటి వ్యక్తి ఇతనండి. సో స్లమ్ నుంచి ఒక హీరోగా మారారు. అండ్ నెక్స్ట్ అక్షిత్ గుప్తా గారండి. సో 24 years కే ఈమె మంచి కారు, లగ్జరీ కార్ ని తీసుకుంది. 13 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నారండి. అండ్ సవిత గారు, డీజీ రాజు గారు, అండ్ నెక్స్ట్ మమతా గారు అండ్ విజయరాజు గారండి. సో ఫ్రెండ్స్, సో వీళ్ళందరికీ ఇప్పుడు ఎవరినైతే చూపిస్తున్నానో సో వాళ్ళందరికీ రూట్ అని చెప్తాం కదా, ఒక వేర్లు లేదా ఒక ఇత్తనం. సో ఇత్తనం అనేది ఇక్కడ జరిగిందండి, రూట్స్ ఇక్కడ నుంచి వచ్చాయి. సో అతను ఇక్కడ రాజు డీజీ గారు. ఓకే, సో వీళ్ళ ఇన్కమ్ అనేది డీజీ బ్రదర్స్ అని చెప్తామండి. విజయ్ డీజీ గారు, నెక్స్ట్ రాజు డీజీ గారు. నేను ఈ రోజు మీ ముందర మాట్లాడుతున్నాను, ఇలా మీకు ఇలా ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాను అంటే సో మోదీకే ట్రైనింగ్స్ ఒక ఎత్తు అయితే, సో మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళేనండి నా గురువులు అని చెప్పొచ్చు. సో మా అమ్మ నాన్న తర్వాత సో నా గురువులు ఎవరైనా ఉన్నారంటే సో శివయ్య గజ్లా గారు, వీళ్ళు అందరూ ఉన్నారండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే నాకు డీజీ రాజు గారండి. సో డీజీ బ్రదర్స్ వీళ్ళిద్దరి నుంచి ఇలా చెప్పగలుగుతున్నాను. సో ఇతని ఇన్కమ్, డీజీ రాజు గారి ఇన్కమ్ చూసుకుంటే ఫ్రెండ్స్, సారీ అండి లేట్ అవుతుంది, బట్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు కావాలి. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. అండ్ డీజీ రాజు గారి ఇన్కమ్ ఏంటంటే, కరోనా టైంలో కంపెనీలు మూసిపోతున్నాయి, ప్రతి ఒక్కరు జాబ్స్ పోతున్నాయి. ఓకే, బట్ ఇతని ఇన్కమ్ మీరు అబ్జర్వ్ చేస్తే జూలైలో 8,05,000, ఓకే 8,05,000 ఉండిందండి ఇతని ఇన్కమ్. బట్ ఆగస్ట్ లో పోతే రాజు డీజీ గారి ఇన్కమ్ ఎంత అంటే 8,48,000 అయింది. సెప్టెంబర్ లో 10,99,000 అయింది. నెక్స్ట్ అక్టోబర్ లో 14 lakhs అయింది. నవంబర్ లో 15 lakhs అయింది ఫ్రెండ్స్. డిసెంబర్ లో 19 lakhs అయింది. సో ఇలా గ్రోత్ అనేది పెరుగుతా పోయింది అనమాట. ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఒకరికొకరు ప్రశ్నించుకోండి, మంత్లీ మన ఇన్కమ్ అనేది ఇలా ఉంటుందా? జాబ్ చేసే వాళ్ళకి ఒక ఇయర్ కి అనేది ఒక ఇంక్రిమెంట్ ఉంటుంది. దట్టు ఎంత ఉంటుందండి, ఒక 5,000 నుంచి 10,000 ఇంక్రిమెంట్ ఉంటుంది, అంత మించి ఉండదు. బట్ ఇక్కడ డీజీ రాజు గారి ఇన్కమ్ ఇలా మారిందండి. ఓకే, అండ్ నెక్స్ట్ వీళ్ళందరికీ అవకాశం ఇచ్చిన వ్యక్తి గాడ్ ఫాదర్ ఆఫ్ మోదీ కేర్ కర్ణాటక అని చెప్తారు. సో వీళ్ళు ఏంటంటే నీనా గారు అండ్ నెక్స్ట్ ఫిలిప్ సింగ్ గారు అండి. సో వీళ్ళ ఇన్కమ్ 25 lakhs ప్లస్ ఉందండి. సో ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్, బట్ ఏరోనాటికల్ ఇంజనీర్ అయినా కూడా మంచి అందరికి సేవ చేయాలని చెప్పి ఇలా చేస్తూ ఇతను 25 lakhs తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇతను ఫిలిప్ సింగ్ నుంచి డాక్టర్ ఫిలిప్ సింగ్ కి మారారండి. ఓకే, అండ్ సో వీళ్ళందరినీ తయారు చేసిన వ్యక్తి గాడ్ ఫాదర్ అని చెప్పొచ్చు, సో క్వీన్ అని చెప్పొచ్చు, టాప్ అర్నర్ ఆఫ్ మోదీ కేర్ అండ్ టాప్ అర్నర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అండి. సో ఈమె ఇన్కమ్ ఫ్రెండ్స్ మీరు షాక్ అవుతారు, 1,27,00,000 అండి. సో ఈమె ఇన్కమ్, ఒక మంత్ ఇన్కమ్, ఈమె 25 years నుంచి ఉంది. ఓకే, సో పవర్ ఆఫ్ 8 చెప్పాను కదా, సో దాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి. ఓకే, సో ఫ్రెండ్స్ ఈమెది మీకు ఒక స్టోరీ చెప్పాలి ఏంటంటే 2006 నుంచి 2012 వరకు ఈమె యాక్టివ్ గా లేదండి. సో బట్ యాక్టివ్ గా లేకపోయినా ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఈమెకు వచ్చింది. సో 2006 నుంచి 2012 వరకు 6 years ఈమె ఇన్కమ్ అనేది మంత్లీ 6 lakhs ప్లస్ ఉందండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇతను లేరు, అరుణ్ భార్గవ్ గారు అనే వాళ్ళు. సో ఆయన లేకపోయినా కూడా ఆయన డెవలప్ చేసిన సిస్టము, అతను ఇంప్లిమెంట్ చేసిన సిస్టము, సో ప్రతి ఒక్కరికి ఇలా ఇంప్లిమెంట్ చేశాక అతను ఇంప్లిమెంట్ చేసిన ద్వారా సో ఇంత ఇన్కమ్ వస్తుంది ఆమెకి. 6 years లో ఇలా వచ్చిందండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో నేను ఇంత చెప్పాను. సో ఇంత చెప్తున్నారండి ఎందుకే అంటే, సో బీయింగ్ ఇతను ఒక రకంగా నాకు ఒక దాంట్లో మోరల్ స్పిరిచువల్ గురు అంటారండి ఇతన్ని. సో ఇతను మహాత్రేయ గారు అండి. సో మహాత్రేయ గారు ఏం చెప్తారంటే, సో బీయింగ్ రిచ్ ఈజ్ యువర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. సో ధనికులుగా ఉండడం మీ నైతిక బాధ్యత అని చెప్తామండి, ధనవంతులు కావడము. ఓకే, సో ఎందుకు అంటే ఓకే మంచి వాళ్ళు ధనవంతుడు అయి తీరాలండి. ఓకే, ఎందుకు అంటే సో లేకపోతే ఏమవుతుందండి, సో చెడ్డ వాళ్ళు ధనవంతులు అవుతారు. సో చెడ్డ పనికి ఆ డబ్బుని చెడ్డ పనికి వినియోగిస్తారండి. ఓకే, సో ఇది ధనవంతులు చెప్పారండి. సో సేవా మనసు, మెయిన్ సర్వీస్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ధనవంతులు అయితే ఏమవుతుందంటే, సో సుధామూర్తి గారండి, ఈమె గురించి మీకు అందరికీ తెలుసు, సర్వీస్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి. సో ఈమె ఏంటంటే 40 కోట్లు ప్రతి ఒక్కరికి పూర్ స్టూడెంట్స్ కి డొనేట్ చేస్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ సోను సూద్ గారండి, అందరికీ తెలిసిన వ్యక్తే. సో ఇతను సర్వీస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ రతన్ టాటా గారండి. సో ఇతను ఏంటంటే 60% వెల్త్ నుంచి ప్రతి ఒక్కరికి పీపుల్ కి ఎడ్యుకేషన్ రూపంలో, మెడిసిన్ రూపంలో అందరికీ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ చెప్పాలంటే, ఈ రోజు నేను మీరు ఇలా కలవగలుగుతున్నామంటే మెయిన్ థింగ్ జియో అండి. సో జియో లేకపోతే, జియో ముందు ఒకసారి ఊహించుకోండి మీ లైఫ్ ఎలా ఉండిందని చెప్పి. డేటా అనేది ప్రతి ఒక్కరు కొన్ని వందలు ఇన్వెస్ట్ చేసి డేటా పర్చేజ్ చేస్తున్నాం, బట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాము. బట్ ఏంటంటే వెన్ కంపేర్ టు బిఫోర్ కంపేర్ చేసుకుంటే ఇప్పటికి మనకి కొద్దిగా రిలీఫ్ అనేది దొరికింది, ఫ్రీగా దొరుకుతుంది యాక్చువల్ చెప్పాలంటే. ఓకే, సో ధనవంతులు కావడం వల్ల ఇలా లాభాలు ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఒక చిన్న కొటేషన్ అండి, ప్రేమ నిజాయితీ పవిత్రత ఉండేవారికి ఈ ప్రపంచంలో మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో ఓకే
అలా చేయాలనుకున్న వాళ్ళకి ఏ శక్తి కూడా మనల్ని ఓడించలేదండి. ఓకే, సో ఇక్కడ విన్ 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 సిచ్యువేషన్ అనేది ఉంటుందండి. సో ఎందుకంటే మెయిన్ కస్టమర్ ఇక్కడ విన్ అవుతారు, అండ్ నెక్స్ట్ కన్సల్టెంట్ విన్ అవుతారండి ఇక్కడ, అండ్ కంపెనీ కూడా విన్ అవుతుందండి ఆటోమేటిక్ గా. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ 4 రకాల వ్యక్తులు ఉంటారండి. కస్టమర్ అండి, నార్మల్ గా ఇక్కడ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్, నెక్స్ట్ ఆరోగ్యం కావాలని చెప్పి కస్టమర్ గా వాడతారు. ఓకే, ఎంఆర్పికి తీసుకుంటూ. అండ్ రిజిస్టర్డ్ కస్టమర్ అంటారండి, సో ఇక్కడ దొరికే ప్రోడక్ట్స్ అన్ని నాకు ప్రయోజనాలు అన్ని కావాలని చెప్పి రిజిస్టర్డ్ కస్టమర్ గా ఉంటారు. అండ్ నెక్స్ట్ కన్సల్టెంట్ అంటారండి. సో కన్సల్టెంట్ ఎవరంటే నార్మల్ గా జాయిన్ అయిపోయి కంటిన్యూగా నాకు కొన్ని బెనిఫిట్స్ రావాలని చెప్పి కొంతమంది జాయిన్ చేసుకుంటూ పోతారు. అండ్ డ్రీమర్ లీడర్ అండి, మెయిన్ థింగ్ ఏంటంటే మెయిన్ పర్సన్ డ్రీమర్ లీడర్ అండి. సో నేను ఇక్కడ నాకే లాభం కాదు, ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి, నా డ్రీమ్స్ అన్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి, నేను మంచి లీడర్ గా తయారు కావాలి అనే వ్యక్తి 4వ వ్యక్తి అండి. సో అలా వ్యక్తి కావాలనుకునే వాళ్ళు ఎంతమంది కావాలనుకుంటున్నారు నాకు చాట్ బాక్స్ లో త్వరగా వేయండి. డ్రీమర్ గా లీడర్ గా ఎంతమంది కావాలనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఓకే ఓకే ఓకేనండి. సో చాలా మంది కావాలనుకుంటున్నారు. సో ఓకే, చాలా మంది కావాలనుకుంటున్నారు. బట్ కావాలనుకుంటే మీరు ఏం చేయాలి అంటే, దీనికి కావాల్సిందల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శక్తివంతమైన కళ ఉండాలండి, మంచి పవర్ఫుల్ డ్రీమ్ ఉండాలి. ఎలా అంటే ఒకటి ఫ్రెండ్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మీ డ్రీమ్ ని ఒక డ్రీమ్, మంచి పవర్ఫుల్ డ్రీమ్ ఉంటే ఏమవుతుందంటే, ఒక మంచి డ్రీమ్ ఉంటే మీకు నెగటివ్స్, ఎంత నెగటివ్స్ వచ్చినా కూడా, ఎలాంటి నెగటివ్స్ వచ్చినా కూడా దాన్ని మీరు దాటుకొనేసి మీ డ్రీమ్ ని మీరు అచీవ్ చేయగలరండి. ఓకే, అలా డ్రీమ్ లేని వాళ్ళు, పవర్ఫుల్ డ్రీమ్ లేని వాళ్ళు మీరు అలా అచీవ్ చేయలేరు. అండ్ నెక్స్ట్ సర్వీస్ మెంటాలిటీ కావాలండి, ప్రతి ఒక్కరికి సేవా వైఖరి ఉండాలి. అలా ఉన్న వాళ్ళు లీడర్ గా డ్రీమర్ గా కాగలరు. అండ్ నెక్స్ట్ మెయిన్ 3 థింగ్స్ ఏంటంటే, ఇలా మీరు కావాలన్నా ఇవన్నీ ఉన్నా కూడా మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది కావాలండి. ఓకే, ఎందుకంటే మీకు కారు ఉంది, బట్ కార్ డ్రైవింగ్ రాదు. కార్ డ్రైవింగ్ చేయాలంటే మీకు కార్ డ్రైవింగ్ అనేది వచ్చి ఉండాలండి, కార్ తోలాలంటే. ఓకే, లగ్జరీ కార్ ఉంది, కార్ ని మీరు తోలాలంటే మంచి కార్ డ్రైవింగ్ అనేది వచ్చి ఉండాలి. సో అలాగే ఇక్కడ కూడా మీరు చేయాలంటే మంచి నాలెడ్జ్ అనేది ఉండాలండి. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. ఒక విషయం అనేది ఉంది, వేరే వాళ్ళకి చెప్పాలంటే మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మెయిన్ థింగ్ అండి. సో అలా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కావాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే కాన్స్టాంట్ గా స్థిరమైన పట్టుదల ఉండాలండి, కంటిన్యూగా చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. ఇది ఏదైతే ఉందో, మీరు కొంతమంది ఏంటంటే 1 రోజు 2 రోజులు చేసి నాకు రాలేదంటారు. సో నేను చెప్పిన దాని ప్రకారం మీరు 2 to 3 years కమిట్మెంట్ తో చేయాలి. అలా కమిట్మెంట్ తో చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ సక్సెస్ వస్తుంది. మిగతా వాళ్ళు, ఎందుకంటే నేను డ్రీమర్ కి లీడర్స్ చెప్తున్నాను, లీడర్స్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు నార్మల్ గా ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు. బట్ డ్రీమర్ లీడర్ గా ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఇక్కడ నేను చెప్పిన స్లైడ్ లో ప్రతి ఒక్కటి ఫాలో అయితేనే మీకు వస్తుందండి సక్సెస్. అండ్ అలాంటి సక్సెస్ కావాలంటే మీకు ఇక్కడ టూల్స్, నార్మల్ గా సక్సెస్ ప్రిన్సిపల్ బై మోదీ కేర్ SPBM ద్వారా మీకు ట్రైనింగ్స్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ డైమండ్ క్లాస్ ద్వారా వస్తుంది. ఆజాదీ ఫెస్ట్ ఫ్యూచర్ లో స్టార్ట్ అవబోతుందండి. సో ఇలాంటి ద్వారా మీరు మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ డ్రీమ్స్ ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే డూప్లికేషన్ అని చెప్తాము. ఓకే, ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. ఓకే, దేనైనా కానీ లర్నింగ్ మెంటాలిటీ అనేది ఉండాలండి, ప్రతి ఒక్కటి మీరు నేర్చుకోవాలి. ఓకే, సో అలా నేర్చుకుంటూ దాన్ని అమలు చేసుకోవాలి. ప్రతి ఒక్క దాన్ని మీరు ఏమైతే నేర్చుకున్నారో దాన్ని అప్లై చేసుకోవాలి. అండ్ మీరు వేరే వాళ్ళకి నేర్పగలగాలండి, టీచింగ్ అన్నమాట. సో ఇది ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ ట్రైనింగ్స్, మీటింగ్స్ అటెండ్ అవుతుంటే వస్తుంది. అండ్ మీరు ఎవరికైతే నేర్పించారో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు దాన్ని అప్లై చేసుకుంటున్నారా లేదా అని చెప్పి మీరు చూసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మేక్ దెమ్ టీచ్, వాళ్ళు వేరే వాళ్ళకి నేర్పగలగాలండి. సో ఇలా ఈ 5 స్టెప్స్ మీరు కరెక్ట్ గా చేస్తే దీన్ని డూప్లికేషన్ అంటారండి. ఇలా డూప్లికేషన్ చేయడం వల్ల మీకు వస్తుందండి. సో ఈ రాకెట్ స్పీడ్ ఎవరికి అంటే, సీరియస్ గా ఎవరైతే ఉన్నారో, ఏ ప్లేస్ ఫర్ సీరియస్ పీపుల్, టైమ్ టు ట్రాన్స్ఫర్మేషన్, మీ లైఫ్ లో మీ ట్రాన్స్ఫర్మేషన్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో సో వాళ్ళకి రాకెట్ స్పీడ్ అండి. ఓకే, అండ్ ఎవరైతే 100% సిస్టమ్ ని ఫాలో అవుతున్నారో, ఓన్లీ ఫర్ దోస్ హూ ఫాలో ద సిస్టమ్ 100%, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ప్రకారం మీరు ఎవరైతే ఫాలో అవుతారో సో వాళ్ళకండి ఇది. ఓకే, సో ఇలా ఫాలో అయ్యే వాళ్ళకి శురువాత్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుందండి. సో ఇలా శురువాత్ ప్రోగ్రామ్ కి మీరు అటెండ్ అయితే ఏం చేయాలని చెప్పి మీకు తెలుస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి, చాలా మంది ఇక్కడ ఓపిక్ గా ఉన్నారు. ఈ 1 hour అనేది నేను ఇంకా 20 minutes ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే స్టార్టింగ్ కొత్త వాళ్ళకి కొన్ని పాయింట్స్ అనేది చెప్పాలనుకున్నాను. సో దాని నుంచి 20 minutes ఎక్స్ట్రా అయింది. ఓకే, సో వెల్కమ్ టు మోదీ కేర్ అండి. మంచి అవకాశాన్ని మీరు ఇప్పటి వరకు వెయిట్ చూసారంటే మీ లైఫ్ లో ఒక మంచి
చేంజ్ అనేది మీరు కోరుకుంటున్నారని నాకు అర్థమైంది. సో ఆల్ ద బెస్ట్ అండి ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చిన దానికి. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓవర్ టు శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ సార్ మోహన్ కృష్ణ గారు. థ్యాంక్ యూ. నిజంగా పవర్ఫుల్ ప్రజెంటేషన్ అండి. నిజంగా చాలా 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 బాగుంది, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఓకే లీడర్స్, విన్నారు కదా. నేను ఇవాళ ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను ఒక 3 మెంబర్స్ నుంచి, అది కూడా కొత్త వాళ్ళతో. మెయిన్ కొత్త వాళ్ళు ఎవరైతే ఈ రోజు అటెండ్ అయిన వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏం తెలిసింది అనేది ఒక 3 మెంబర్స్ అనేది మీరు చాట్ లో పెడితే నేను వాళ్ళని అన్మ్యూట్ చేస్తానండి. మీ ఫీడ్బ్యాక్ చెప్తారు కానీ చాట్ బాక్స్ లో పెట్టండి. కొత్త వాళ్ళు గోకుల్ గారు, సిద్ధు గారు, నాగేంద్ర గారు, వీళ్ళ దగ్గర నుంచి నేను హ్యాపీ ఫీల్ అవుతానండి వీళ్ళు మాట్లాడితే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే. సో మీరు చాట్ బాక్స్ పెట్టచ్చు, పెట్టండి. ఎవరు మాట్లాడదాం అనుకుంటున్నారు ఫస్ట్? థ్యాంక్ యూ మేడం. మీరు చాలా ఓకే. గోకుల్ గారు, మిమ్మల్ని నేను అన్మ్యూట్ చేస్తున్నాను. సో కొత్త వాళ్ళు మాట్లాడచ్చండి. ఇక్కడ అంతా మీ ఫ్యామిలీ లాగే ట్రీట్ చేయండి, ఫ్యామిలీ మెంబర్సే. గోకుల్ వాళ్ళందరూ మాట్లాడండి. గోకుల్ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను ఈయన స్పీచ్ విన్నాను మేడం, సూపర్ మేడం. నేను లాస్ట్ సండే వైజాగ్ లో మీటింగ్ విన్నాము. ఆ రోజే ఆన్లైన్ క్లాస్ లో మీటింగ్ విన్నాం అన్నమాట. ఇది కూడా జూమ్ మీటింగ్ లో. అప్పుడు అంటే అంత అనిపించలేదు, అంత క్లారిటీగా వినలేకపోయాను నేను. ఇప్పుడు పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా విన్నాను. సూపర్ మేడం, చాలా బాగా చెప్పారు. ఈయన చెప్పింది వింటే జాయిన్ అవ్వకుండా ఎవరు ఉండరు మేడం, కన్ఫర్మ్ గా జాయిన్ అవుతారు. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. వెరీ మచ్ మేడం. ఫీడ్బ్యాక్ ఇచ్చిందానికి థ్యాంక్ యూ మేడం. ఓకే, ఎవరు మాట్లాడతారు? ఇంకెవరు నెక్స్ట్? ఇంకొకళ్ళండి మేడం. సిద్ధు అని వచ్చారు మేడం, సిద్ధు గారిని అన్మ్యూట్ చేయండి. నెక్స్ట్ భవ్య గారు అని చెప్పి ఆమె కొత్త ఆమె. భవ్య. ఎస్ మేడం, భవ్య గారు, సిద్ధు గారు. ఐ వాంట్ టు మ్యామ్. హరిత గారు అండి, హరిత గారు మెసేజ్ చేశారు. మేడం నన్ను చేయమంటే నేను చేస్తాను. హరిత గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. హరిత గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. దీని ద్వారా ఏంటంటే సార్ చెప్పిన విధంగానే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇవాళ రోజున గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు మేడం. యాక్చువల్ గా చెప్పాలంటే అసలు నోటిఫికేషన్స్ కానీ ఈ విధంగా వెళ్తున్నారని కాదు చెప్పడం, కానీ సెల్ఫ్ గా మేము ఎంప్లాయ్మెంట్ అనేది మోదీ చేత తీసుకోవడం జరిగింది మేడం. ఇది మాత్రం 100% దీనికి యాక్సెప్ట్ చేస్తాం. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ మేడం. నేను ఒక టీచర్ గా వచ్చినప్పుడు నా మాట ఎవరు నమ్మలేదు ఇక్కడ యాక్చువల్ గా ప్రోడక్ట్ వైజ్. తర్వాత పేరెంట్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు రావడము, ఇక్కడ అట్మాస్ఫియర్ ఇవ్వడం, హౌస్ వైఫ్స్ బిజినెస్ ఉమెన్స్ లాగా మారుతున్నారు. అంతేకాకుండా చాలా మంది టీచర్స్ కూడా ఇందులో జాయిన్ అయ్యారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా నెక్స్ట్ లెవెల్ కి మీరు త్వరగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఓకే లీడర్స్, విన్నారు కదా. యాక్చువల్ గా సండే అంటే పరివర్తన అండి. ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళని అటెండ్ చేసుకోవడానికి చూడండి. చాలా చాలా బాగా ఇంప్రూవ్మెంట్, వాళ్ళు తొందరగా మీకు లాగిన్ అవడానికి కానీ మీ బిజినెస్ బిల్డ్ అవ్వడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది. ప్రతి సండే అనేది పరివర్తన ప్రోగ్రామ్ వీక్ లో ఒక్కసారి జరుగుతుంది కాబట్టి కొత్త వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు యాడ్ చేసుకోండి. చూడండి, మినిమం 50 మెంబర్స్ ఉన్నారంటే ఒక్కొక్కళ్ళు తీసుకొచ్చినా కూడా 100 మెంబర్స్ అవుతారు. చూడండి, 100 మెంబర్స్ ఉంటే
జూమ్ అనేది ఎంత స్పీడ్ గా ఎంత యాక్టివ్ గా చెప్పాలనిపిస్తుందో అలాగే ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయండి, మాట్లాడడానికి ముందుకు రండి. కొత్త వాళ్ళు అయినా కూడా పాత వాళ్ళు అయినా కూడా ఎవ్వరు అంటే ఇంత ప్రెజెంటేషన్ ఇచ్చాక మాట్లాడలేదు అంటే ఆ స్పీకర్ కూడా ఆ యాక్టివ్నెస్ రావాలి కదా, మళ్ళీ మళ్ళీ మీకు చెప్పాలి అనే మోటో రావాలి అంటే కనుక మీరు రెస్పాండ్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు, కానీ అవకాశం ఉన్న మినిమం ఒక 5 మెంబర్స్ కైనా మీరు అవకాశం ఇస్తుంటే వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. నిజంగా ఏంటంటే ఇన్ని రోజులు మనం జూమ్ లో ఉన్నాము అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ ఈజీనెస్ నేర్చుకోవాలండి. నేను మాట్లాడాలి, మీకు ఇక్కడే పోతుందండి స్టేజ్ ఫియర్ అనేది. నిజంగా ఈ జూమ్ సెక్షన్స్ కి రాకముందు నాకు కూడా చాలా భయం స్టేజ్ ఫియర్ మాట్లాడాలంటే, కానీ నేను ఈ జూమ్ సెక్షన్స్ కి వచ్చాక నిజంగా ఒక ఎంసీ పార్ట్ తీసుకున్నాను అంటే ఎంత టర్న్ అయ్యానో మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి మంచి ప్లాట్ఫామ్ అండి ఈ జూమ్ సెక్షన్స్ అనేది. మీ స్టేజ్ ఫియర్ అనేది ఇక్కడే పోగొట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ నుంచి మీరు మీ భావాలను వ్యక్తం చేసుకోవడానికి ఉపయోగించుకోండి. ఓకే అండి, ఓకే లీడర్స్. నిజంగా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేడం శ్రీను గారు కొత్త వాళ్ళ మేడం? శ్రీను శ్రీను గారు, అల్లు. ఓకే శ్రీను అల్లు. ఓకే శ్రీను అల్లు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు, ఇది మోడీ కేర్ కోసం విన్నాము. ఇదే ఫస్ట్ టైం మేడం, ఇప్పటి వరకు మాకు ఇలాంటివి ఏమీ తెలియవు. ఓకే, ఎలా అనిపించిందండి? విన్నారు కదా, ఫస్ట్ టైం విన్నారు కదా, మీకు ఏమనిపించింది? చాలా బాగా చెప్పారు మేడం సారు. మేము కూడా దాంట్లోనే తీసుకుంటాము ఫస్ట్ ప్రొడక్ట్స్ అన్ని. ఓకే ఓకే మేడం, ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళని తప్పకుండా కూర్చొని మీరు ఇంకా బెనిఫిట్స్ అనేది క్లారిటీగా మీరు తీసుకోండి. ఆల్ ది బెస్ట్ మేడం. వెల్కమ్ టు వండర్ఫుల్ మోదీ కేర్ ఫ్యామిలీ అండి. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే అండి, ఓకే ఓకే అండి, టైం అయితే రన్నింగ్ అవుతుంది. ఓకే, ఆఫర్స్ అన్ని ఉన్నాయి. ఇంకా మనకి ఏదైతే ఈ ఆఫర్స్ అనేవి ఉన్నాయో ఇంకా 1 వీక్ ఉందండి మనకి. మార్చ్ ఎండింగ్ అనేది 28th లాస్ట్ డేట్ అండి, ఇయర్ ఎండింగ్ మంత్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోండి. ఎవరైతే మీ క్రైటీరియాస్ ఫుల్ఫిల్ చేసుకోండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా 28th లోపలనే మీరు బిల్డ్ చేసుకోండి. అంతేకాకుండా కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా గోవా ట్రిప్ మాత్రము మిస్ చేసుకోకండి. చాలా ఎక్సలెంట్ లగ్జరీ ట్రిప్ అండి, చాలా చాలా బాగుంటుంది. ఇంత తక్కువ క్రైటీరియాతో ఎప్పుడు కూడా మోదీ కేర్ లో నేను చూసిన ఈ 5 years లో కూడా ఇంత తక్కువ క్రైటీరియాతో ఎప్పుడు ఇవ్వలేదండి. అంత మంచి ఆపర్చునిటీ ప్రతి ఒక్కళ్ళు యూటిలైజ్ చేసుకోండి. దాంతో పాటు మీకు ఇంకొకటి ఏంటంటే, నేను నెక్స్ట్ మంత్ 9th రాజమండ్రిలో మెగా ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్ 9th అండి. తప్పకుండా దానికి కూడా ప్రతి ఒక్కళ్ళు టీమ్స్ ని బిల్డ్ చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా పర్సనల్ గా ఇన్వైట్ చేస్తాము. లీడర్స్ అందరినీ కూడా మీ టీమ్ ని బిల్డ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ మోహన్ గారు. అంటే నిజంగా సండే వచ్చిందంటే ఒక పవర్ఫుల్ సెక్షన్ ఉంటుందని మీ ద్వారా అందరికీ అర్థమైపోయింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్ మేడం. ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన దానికి శివయ్య సార్ కి, నెక్స్ట్ మీకు, నెక్స్ట్ సత్యనారాయణ సార్ కి. మెయిన్ థింగ్ ఇవన్నీ ప్రజెంట్ చేయడానికి రీజన్ అయిన నటరాజ్ సారు, రాజు సారు, విజయ్ సారు, వీళ్ళందరికీ మెయిన్ మన టాప్ అప్ లైన్స్. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా పేరెంట్స్ కూడా, ఎందుకంటే నేను తీసుకోవడానికి మెయిన్ వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. ఎందుకంటే నేను చాలా మంది రిస్ట్రిక్ట్ చేస్తుంటారు, సో రిస్ట్రిక్షన్ లేకోకుండా నాకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి, సో దానికని థ్యాంక్స్ అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, బాయ్ అండి, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.